ఇప్పటిదాకా సువర్ణతో సరదాగా అంటూ చాలా సెలబ్రిటీలు ఇంటర్వ్యూ చేశాను. మంచి లాగర్ గా, ట్రావెలర్ గా 42,000 కిలోమీటర్లు తిరిగి 2 ఖండాలు పూర్తి చేశారనమాట. 7 ఖండాలు పూర్తి చేయాలని చెప్పేసి మంచి ట్రావెలర్ గా సైక్లింగ్ తో ఇప్పటికే చాలా మంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు రంజిత్ గారు. నాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఆయన సైకిల్ చూడాలనుంది, ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతారు. సో వాళ్ళ ఫుడ్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అన్ని ఆ సైకిల్ లోనే మొత్తం అంతా పెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి నేను సైకిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో హియర్ వి గో. హాయ్ రంజిత్ గారు. హాయ్ అండి. సో మొత్తానికి మీ సైకిల్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఇదే సైకిలా? లేదండి, ఇది చిట్టి 2.0. యాక్చువల్గా నా సైకిల్ పేరు చిట్టి. ఓకే. ఇంతకన్నా ముందు వెలోస్ అని చెప్పేసి బంగ్లాదేశ్ బ్రాండ్, అది ఇండియా టు హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు తీసుకెళ్ళిన. అది ఒక 48,000 ఉండే, బట్ అది విరిగిపోయింది ఈ లగేజ్ దీనికి. తర్వాత ఫూజీ జారీ 2.0 అని చెప్పేసి జపనీస్ సైకిల్, అది కూడా వెస్ట్ బెంగాల్ అడవిలో ఇరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా మంచి సైకిల్ తీసుకోవాలి, వరల్డ్ టూర్ కదా, ఇలాంటి ఇబ్బందులు పడకూడదు సైకిల్ తోటి అని చెప్పేసి మళ్ళీ దీన్ని యుఎస్ నుండి ఇంపోర్ట్ చేపించినాం. యుఎస్ నుంచి తీసుకున్నారు. ఎంత పడింది సైకిల్? ఇది సైకిల్ అంటే ఎట్లుంటా అంటే ఫ్రేమ్ మాత్రమే అమ్ముతారు వాళ్ళు. ఫ్రేమ్ అంటే ఇది ఒక్కటే. ఓకే, ఇది ఒక్కటే ఫ్రేమ్ అన్నట్టు. ఈ ఫ్రేమ్ ఒకటి 40,000 ఏమో పడ్డది అప్పుడు. ఓన్లీ ఇది ఒక్కటే 40,000 ఫ్రేమ్. మరి టైర్స్ ఇవన్నీ ఇంకా మనం కస్టమైజ్ అన్నట్టు. ఓన్లీ ఫ్రేమ్ ఒకటి వాళ్ళు లైక్ ఇస్తారు. తర్వాత ఈ సీట్ యూకే నుండి బ్రూక్స్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక సంథింగ్ 18,000 ఏమో పడ్డది. 18,000 ఓన్లీ సీట్. ఇది లెదర్. మామూలు సైకిల్ ఈ కుషన్ ఉండి మెత్తగా ఉన్నాయి అనుకోండి, మెత్తగా లేదుగా. మెత్తగా ఉండదు. మెత్తగా ఉంటే లైక్ ఆ హీట్ ఏదైతే ఉందో మనం రైడ్ చేసినప్పుడు అక్కడే ఆగిపోయి పైల్స్ వచ్చే అవకాశం ఉంటది. సో కాబట్టి లెదర్ ఏదైతే ఉన్నదో, లెదర్ ఇన్ సెన్స్ చర్మం అది. సో మన బాడీలో హీట్ కూడా తీసేసుకుంటది. ఎక్కువ హీట్, వేడి కాదు సీటు. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ లో కానీ వాళ్ళు వీళ్ళు కూర్చుంటారు సీట్ల పైన, అట్లనే కూర్చోవడం వల్ల చాలా మందికి ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి అంటారు కదా. బట్ ఈ సీటు మెయిన్ గా ఇలాంటి లాంగ్ టూరింగ్ వేసే వాళ్ళు మాత్రమే వీటిని వాడతారు అన్నట్టు. సో దానికి ఎందుకంటే నేను 10 గంటలు దీని మీద కూర్చుంటా ఒక రోజులో. 10 గంటలు అంటే ఇప్పుడు మనకి 24 hours లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం మీరు సైకిల్ మీదే, ఒక మిగతా టైం మీరు పడుకోవడమా? కుకింగ్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, వీడియోస్ తినేసి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని ఇంకా పడుకోవడం. ఎన్ని గంటలు పడుకుంటారు మాక్సిమం మీరు? 6 hours మినిమం. 6 గంటలు పడుకుంటారు. ఓకే. సో ఈ సైకిల్ కి మొత్తం అంతా ఇదంతా బడ్జెట్ అంటే ఎంత చెప్తారు మీరు? ఇప్పటికి ఈ సైకిల్ కి ఎంత పెట్టారు? 2.5 లక్షలు ఉంటుంది. 2.5 లక్షల సైకిల్ ఇది. సూపర్. ఎందుకంటే ఇది బటర్ఫ్లై హ్యాండిల్ అంటారు చూసారా, బటర్ఫ్లై హ్యాండిల్. ఎందుకంటే నేను రైడ్ చేసినప్పుడు ఇక్కడ పట్టుకోవచ్చు, ఇక్కడ పట్టుకోవచ్చు, ఇక్కడ పట్టుకోవచ్చు, ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి బాగా అలసిపోయినట్టు అనిపిస్తే 2 మోచేతులు వీటి మీద ఇట్లా పెట్టుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోతా. సో ఇది వచ్చేసి ఇది బటర్ఫ్లై హ్యాండిల్ థాయిలాండ్ లో ఒక దగ్గర తీసుకున్నాను. అండ్ తర్వాత ఇంకా ఇది ఆస్ట్రేలియాలో తీసుకున్నా, ఇది ఆస్ట్రేలియాలో. టైర్స్ యూరోప్ నుండి వచ్చినాయి. ఆ గేర్ సిస్టమ్ ఇదంతా ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి, స్టాండర్డ్ కంపెనీస్. గేరు, షిఫ్టర్స్, బ్రేక్స్ ఇవన్నీ కూడా మళ్ళీ వేరే దగ్గర వేయించినవే. అండ్ ఈ ప్యానియర్ బ్యాగ్స్ ఉంటాయి చూసారా, ఇది ఆస్ట్రేలియాలో తీసుకున్నాను నేను. ఏంటి బ్యాగ్స్ అంటే? ప్యానియర్ బ్యాగ్స్ అంటారు. ప్యానియర్స్ అంటే ఇవి సైడ్ కి ముందట వెనకాల సైడ్ కి వేసుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ స్టాండ్ ఉందా, ఇది ఈ స్టాండ్స్ 25,000. ఇవి సర్లీ కంపెనీవే, తెప్పించినాను. అండ్ తర్వాత ఇంకా కెమెరాస్ అవన్నీ ఇవి మొత్తం ఇది హ్యాండిల్ బార్ బ్యాగ్ అంటారు. హ్యాండిల్ బార్ బ్యాగ్. ఇందులో ఏం పెడతారు మీరు? ఇందులో లైక్ కెమెరాస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లో పెట్టి కెమెరాస్ పెట్టి బయటకి ఎక్కడైనా లైక్ వాష్రూమ్స్ కానీ లైక్ తినడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎవరైనా తీసుకోపోవచ్చు. ఇది అనుకోండి డైరెక్ట్ ఇట్లా అన్క్లిప్ చేసి పట్టుకొని పోవచ్చు. సో దట్ ఈజీగా ఉంటుంది అన్నట్టు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, పాస్పోర్ట్ కానీ ఏవైతే ఉన్నాయో మెయిన్ గా పోలీసు వాళ్ళు డైరెక్ట్ రోడ్డు మీద నీ పాస్పోర్ట్ ఏదైనా చూపెట్టి అడుగుతారు కదా, ఇప్పుడు వెంటనే తీసి చూపెట్టచ్చు. లేకుంటే ఇదంతా ఇప్పి అంత మొత్తం ప్యాక్ ఉంటుంది. ఇంకా చాలా లగేజ్ ఉంది, తేలేదు. సో ఎందుకంటే ఇంకా అదంతా తేవడం నా వల్ల కాదు. సో అని చెప్పేసి ఇందులో వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క లాగా పెట్టుకుంటా. దీనిలో మొత్తం ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం ఉంటా బయట. సో కాబట్టి జాకెట్స్ ఉంటాయి అందులోనే, సమ్మర్ కి, వింటర్ కి, రైనీ సీజన్ కావాల్సిన బట్టలు ఏవైతే టీ షర్ట్స్ అవి అన్ని ఇందులో ఉంటాయి. సంవత్సరం మొత్తం ఉండే బట్టలు అందులో ఉంటాయి. తర్వాత ఇందులో ఇడిచిన బట్టలు లైక్ ఇప్పుడు రెండో ఒక దగ్గర పెడితే స్మెల్ వచ్చేస్తాయి. ఒకవేళ లైక్
మిగతా బట్టలు ఇట్ సైడ్ ప్యానియర్ బ్యాగ్ లో పెడతా. Okay. అండ్ వీలైతే డ్రోన్ కూడా పెడతా ఇందులోనే. డ్రోన్ కూడా ఇందులోనే. డ్రోన్ ఉంటది, ఎందుకంటే డ్రోన్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇంకొకటి సైకిల్ పడంగానే పగిలిపోకుండా ఉండడానికి బట్టల మధ్యలో కెమెరాస్ కానీ హార్డ్ డ్రైవ్స్ కానీ అవి పెడతా ఉంటాను. అండ్ ఇంకా టైర్లు ట్యూబ్లు ఉంటాయి కదా, ట్యూబ్లు కానీ అవన్నీ కానీ ఇందులో పెట్టేసి పెడతా. అండ్ ఒక్కొక్కసారి ఈ హార్డ్ డిస్క్లు కెమెరాస్ అవి ఉంటాయి కదా, అవి ఇందులో స్టోర్ చేసుకుంటా. అండ్ ఇవి రెండు అయిపోతాయి కదా. ఈ రెడ్ కలర్ బ్యాగ్ ఏంటి? ఇది వచ్చేసి క్యాంపింగ్ టెంట్. ఇది టెంట్ ఉంటది కదా, ఈ టెంట్ అన్నట్టు. ఇది లైట్ వెయిట్ టెంట్, 1.5 కిలో ఉంటది ఇది. 1.5 కిలో. బట్ దీని కాస్ట్ వచ్చేసి 52,000. 52,000. అంటే మీరు టెంట్ లోపల ఉండి ఫుడ్ తింటున్నారు, అదంతా చూపిస్తున్నారు విజువల్. ఆ టెంట్ ఇదేనా? ఓకే, సూపర్. 52,000. ఓకే, ఇది ఫస్ట్ నుంచి ఇదేనా మారుస్తూ ఉంటారా? ఫస్ట్ ఒకటి తీసుకున్న 2,500 ఇండియా మొత్తము, తర్వాత 11,000 పెట్టి మళ్ళీ ఒకటి తీసుకున్నా కూల్ మ్యాన్ అని చెప్పేసి. అది పోయింది. టెంట్ లో రాత్రంతా నీళ్ళు వచ్చేటి, ఆగమాగం ఉండేది. తర్వాత చైనాలో ఇంకొక టెంట్ తీసుకున్నా, అది నేను చెప్పిన కాలిపోయింది మొత్తం. అది తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా ఈసారి ఇది తీసుకున్నా. సో ఇది చాలా బాగుంది. ఇది టెంట్ కోసం. ఇది టెంట్. అండ్ ఇక్కడ ఇంకొక బ్యాగ్ ఉంటది, పెద్ద బ్యాగ్. దానిలో ఇంకా కొన్ని కెమెరా సామాన్లు, ఎక్కువ పవర్ బ్యాంక్స్ 2-3 ఉంటాయి. సోలార్ ప్యానెల్ ఉంటది. మీరు అంటారు కదా అడవిలో పోతారు కదా ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటారు, సోలార్ ప్యానెల్ ఇట్లా పైన పెడతా. అది డే అంతా ఛార్జింగ్ అంతా తీసుకొని స్టోర్ చేసుకుంటది. నైట్ మొబైల్స్ కానీ దీనికి ఛార్జింగ్ ఉంటుంది. ఓకే, సూపర్. సో ఈ బ్యాగ్ ఏంటి ఇక్కడ? అందులో ఇంకా స్లీపింగ్ బ్యాగ్. స్లీపింగ్ బ్యాగ్ ఇప్పుడు నేను -15 కానీ 10 degrees లో ఉంటా కదా, సో అలాంటప్పుడు నేను పడుకున్న తర్వాత ఒక బ్యాగ్ ఉంటది. బ్యాగ్ లో మొత్తం ఇట్లా కాళ్ళు అవన్నీ పెట్టుకొని మొత్తం ఇట్లా క్లోజ్ చేసేసుకుంటాం. అంటే నేను ఒక బ్యాగ్ లో ఇట్లా పడుకుంటా మొత్తం ఒకటే ఇట్లానే రాత్రి అంతా, లేకుంటే ఒక సైడే పడుకోవాలి, పడుకుంటా. అండ్ తర్వాత దానిలో కింద బెడ్ ఉంటది, ఇన్ఫ్లేటెడ్ బెడ్. అంటే గాలి కొట్టంగానే అది ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత మనం ఇప్పుడు క్యాంప్ కింద వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత రాళ్ళు అవన్నీ కుచ్చుకుంటాయి కదా, అవన్నీ కుచ్చుకోకుండా ఉండాలి. అండ్ కొంచెం లైక్ నీట్ గా ఉండాలంటే గాలితో నిండిన బెడ్ లా ఉంటుంది. అది గాలి కొట్టేసి ఇట్లా వేసుకొని దాని మీద పడుకుంటాం. ఇక స్లీపింగ్ బ్యాగులు అవి ఇవి అన్నీ అందులోనే ఉంటాయి. పానాలు, కిట్టులు, సైకిల్ ఇప్పడానికి అవి సంబంధించినవి, గ్యాస్, గిన్నెలు, బోళ్ళు, బొచ్చలు ఉంటాయి. ఓకే, వంట చేసుకునే సామాన్లు కూడా ఇందులో పెడతారా? ఇందులో లైక్ అందులో గ్యాస్ ఉంటది, గ్యాస్ క్యాన్స్ ఉంటాయి కదా, బ్యూటెన్ గ్యాస్ క్యాన్స్, అండ్ గ్యాస్ స్టవ్, అండ్ గ్రాసరీస్ ఏది క్యారీ చేస్తుంటారండి? ఎందుకంటే ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు, మధ్యలో ఆకలేస్తుంటుంది. సో ఏం క్యారీ చేస్తుంటారు? లైక్ రైస్ నూడిల్స్ అప్పుడప్పుడు చేసుకునేది, లేకుంటే ఆలు కానీ క్యాబేజ్ కానీ, అండ్ ఇది ఏమంటారు ఈ పాక్ చాయ్ అంటే అది లైక్ అది లీఫ్ లెట్యూస్ పాక్ చాయ్ లాంటిది, అండ్ క్యాప్సికమ్, అండ్ ఇంకా ఏమన్నా లైక్ ఆయిల్, ఉప్పు, కారము, ఇవి, అండ్ కొన్ని నూడిల్స్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటాయి, ఇంకా సూప్స్ ఏమైనా ఉంటాయి అవి, ఇంకా టమాటాలు ఏమైనా ఉంటే మిగతా అన్ని అంటే చితికిపోయేవి కాకుండా కొంచెం స్ట్రాంగ్ అన్ని అందులో పెట్టుకుంటా. అండ్ ఇంకా తర్వాత గిన్నెలు అవి ఇవి అవన్నీ పెట్టుకుంటే, ప్లేటు, కత్తి, అన్ని ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కిచెన్ లో ఉండే సామాన్లు, మగ్గు, గ్యాస్ కి, లైక్ కాఫీకి, అన్నిటికి. ఓకే, కాదండి మొత్తం ఈ సైకిల్ మొత్తం మీద ఉన్న మెటీరియల్ కాస్ట్ ఎంతో చెప్పగలరా? ఇవన్నీ పెట్టారు కదా. ఒకసారి చెప్పిన 12 లక్షలు 14 లక్షలు అయింది. ఇదంతా 12 లక్షలు ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఇదే 50,000. ఈ సైకిల్ 2,50,000 వేసుకోండి, 3 లక్షలు ఇక్కడికి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఈ ఫ్రంట్ బ్యాగులు అని, డ్రోన్ ఒకటి, తర్వాత ఇన్స్టా 360 కెమెరా, ఈ గోప్రో, తర్వాత ఇన్స్టా 360 ఏస్ ప్రో అని చెప్పేసి, మైక్ సెట్లు, అండ్ ఇంకా ఐప్యాడ్, అండ్ హార్డ్ డిస్క్లు, పవర్ బ్యాంకులు, ఇంకా సైకిల్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఇంకా ఏమో అవి ఇప్పాలి. ఇంకా ఇప్పుడు సైకిల్ మామూలుగా ఇది ఉన్నది, ఇది చూసి ఇది ఏంటి అసలు యాక్చువల్లీ ఏమనుకుంటున్నారు? కెమెరా అనుకుంటారు. ఇది వచ్చేసి పంప్, గాలి. దేనికి? గాలి టైర్ లో. టైర్ కా? అది ఎక్కుతుందా దాంతో? దీంతో ఎక్కుతా, కొంచెం ఇట్లా ఉంటే ఎక్కుతా ఉంటే కొంచెం కష్టపడాలి. ఎంత టైం పడుతుంది? ఏమో పడుతుంది, 5 నిమిషాలు అయితే మినిమం పడుతుంది. మీరే ఫిల్ చేసుకుంటారు? నేనే ఫిల్ చేసుకుంటా, నేనే పంచర్ చేసుకుంటా, నేనే అన్ని చేసుకుంటా. అంతే, ఇంకా పంచర్ అయిందంటే మొత్తం అన్ని ఇప్పేసి సామాన్ అంతా కింద పడేసి మొత్తం టైర్ అంతా మొత్తం ఆ వీల్ మొత్తం తీసేసి టైర్ ఇప్పేసి టైర్ల గల ట్యూబ్ తీసి మళ్ళీ అది పంచర్ వేయడమా, లేకుంటే కొత్త ట్యూబ్ వేయడం. మాక్సిమం కొత్త ట్యూబ్ వేస్తా, పాతది వాడను, ఎందుకంటే అది మళ్ళీ గాలి మళ్ళీ తలకాయ నొప్పి వేస్తుంది అని చెప్పేసి. సో అట్లా వేస్తా. ఇందులో మీకు చూస్తే ఇలా ఏమున్నది అనిపిస్తుంది, కానీ ప్రతి చిన్నది సైక్లింగ్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ గేమ్ అన్నట్టు, స్పోర్ట్స్. సైక్లింగ్ ఒక సైకిల్ దగ్గర 15-20 లక్షలు ఉంటుంది. 15-20 లక్షలు ఉంటుంది. మొన్న ఒక సైకిల్ చూసిన 17,40,000. సో
సో అట్లా ఉంటుంది అన్నట్టు. దీనికి హారన్ లేదు కదా, మీరు హారన్ ఏమి నడపడం ఉండదు, ఆపడమే కదా? నేను ఆపేస్తా ఎవరైనా వస్తే అని అంటే, లేకుంటే ఏమైనా విజిల్ వేస్తా, లేకుంటే అంతే. అంతే. ఓకే, సో స్వీట్. ఇది ఫస్ట్ నుంచి ఎమోషనా అంటే? కంపల్సరీ ఫ్లాగ్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే వేరే ఫ్లాగ్స్ తీసుకుంటాను ఇండియాలోనే, కానీ అవేంటి అంటే ఊకే చిరిగిపోయేటివి. మనం చిరిగిపోయిన జెండా పెట్టడం కరెక్ట్ కాదు కదా, కానీ ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఇది ఖాదీ అంటారు చూసినావా, దాని నుండి తెప్పించినాను ఈసారి. సో ఇంకా అది బట్ట అన్నట్టు, ఇక చిరగదు, ఉతుక్కుంటే సరిపోద్ది మాసిపోతే అని చెప్పేసి అది తీసుకున్నా. చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నీ ఇవి. ఆల్మోస్ట్ ఈ సైకిల్ తీసుకెళ్ళిపోయినా మనకి ఒక 12 lakhs వర్త్ ప్రాఫిట్ అనమాట యాక్చువల్లీ, ఐ థింక్ సో. అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ, అంటే ఇది చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఉండింది. అన్ని ఫ్రేమ్స్, ఇది సైకిల్ 22 kilos ఉంటుంది. ఫ్రేమ్ వచ్చేసి స్టీల్ తోటి చేసింది, స్టీల్ రస్ట్ పట్టదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా గట్టి మెటీరియల్ ఇది. ఇంకొక 5 తరాలు కూడా వాడచ్చు దీన్ని. 5 తరాలు, గట్టి సైకిల్ 10 ఏళ్లలో వచ్చేస్తుందేమో ఇది. ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నేను సైకిల్ మార్చాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే, ఇవేంటి వాటర్ బాటిల్స్ కోసం? ఇంకా నేను సైకిల్ మీద ఇవి కాకుండా ఒక 7 to 6 liters వాటర్ పర్ డే తాగాలి కాబట్టి ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఇంకో 2-3 బాటిల్, అన్ని ఈ ముందర బాటిల్ అవన్నీ తీసుకొని వెళ్తా, సో దట్ హైడ్రేట్ ఉండడానికి. ఓకే, సూపర్. సో గైస్, మొత్తానికి మన ఈ ట్రావెలర్ గురించి తెలుసు ఇంట్రడక్షన్. ఈ సైక్లింగ్ గురించి కూడా ఆయన కొన్ని వీడియోస్లో చెప్పారు. బట్ రంజిత్ గారు ఏంటంటే నాకు లైవ్లో ఇదంతా ప్రాపర్టీస్ నాకు చూపించమని అడిగాను, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ మళ్ళీ పెట్టడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే ఒక్కొక్క బ్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ సైకిల్ ఏదో నార్మల్ సైకిల్ అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ ఇది మొత్తం మెటీరియల్ సైకిల్తో కలిపి ఎంత వస్తుంది? అంతే 14 వస్తుంది. 14 lakhs, సో జస్ట్ 14 lakhs అండి, అంతే అనమాట ఈ సైకిల్ కాస్ట్. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగా ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నారు. సో రైడ్ కష్టాలు మామూలుగా ఉండవు. ఏదో యూట్యూబ్లో ఒక చిన్న కమెంట్ పెట్టి చిన్న లైక్ చేసినంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ ఒక 4.5 years నుంచి ఇదే జర్నీని కొనసాగిస్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు చేస్తాడంట, పెళ్లి మాత్రం చేసుకోడట. చూద్దాం 10 years తర్వాత ఇంకా ఏం చేంజెస్ జరుగుతుంది ఏంటి అనేది. ఇంకా 2 అయిపోయినాయి కదా, ఇంకా రిమైన్ పూర్తి చేయాలి. ఇంకా 4 continents, 4 రిమైన్ పూర్తి చేసేయాలన్నమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి రంజిత్ గారు. మీ సైకిల్ నా కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. ఉండేది ఎల్బీ నగర్, బట్ ఇక్కడ దాకా ఈ సైకిల్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సైకిల్ నుంచి ఒకసారి ఇట్లా ఉండి మా ఆడియన్స్ కి ఒకసారి చెప్పేద్దరు ఇటు రండి ఒకసారి. యా, ఇక్కడ నాకు ఒక టైటిల్ కనిపిస్తుంది, దాని గురించి మీరు మా ఆడియన్స్ కి ఒకసారి చెప్పండి. సైకిల్ పట్టుకుని ఏంటి, వాట్ ఇస్ దిస్ సైకిల్? ఇది లాంగ్ హాల్ ట్రక్కర్ అనేది సైకిల్ కంపెనీ. కంపెనీ నేమా? సర్లీ అనేది కంపెనీ. అండ్ ఇంకోటి ఏంటంటే సైకిల్ కి ఎందుకురా ఇంత పెడతారని చాలా మంది అంటారు. ఎప్పుడైతే యుద్ధాన్ని పోయేటప్పుడు తుప్పు పట్టిన కత్తి పట్టుకపోతే ఎట్లా నీ ప్రాణమే పోతుంది. సో కాబట్టి యుద్ధంలో కత్తి ఎంత ఇంపార్టెంటో, నా రైడ్ మెయిన్ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడో అడవిలో సైకిల్ ఇరిగిపోయి అది అయిపోయి ఇది అయిపోయి నేను దాన్ని భుజం మీద పెట్టుకొని అవన్నీ మోసుకురావడం ఇవంతా కష్టం. కాబట్టి ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి క్వాలిటీ సైకిల్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్లో నార్మల్గా తీసుకున్నా, బట్ తర్వాత అర్థమైపోయింది. సో కాబట్టి దీనికి అందుకే ఇంత కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇండియాలో ఇలాంటి కంపెనీస్, సైక్లింగ్ కంపెనీస్ సైకిల్ గురించి అంత పెద్ద ఫేమస్ అయితే లేదు. ఎందుకంటే ఇండియాలో కనబడే బ్రాండ్స్ అన్నీ కూడా మనం ఫారెన్ నుండి తెప్పించిన సైకిల్సే ఉన్నాయి చాలా వరకు. సో ఇండియాలో ఒక మంచి సైకిల్ కంపెనీ, టూరింగ్ కంపెనీ ఉంటే సైక్లింగ్ కంపెనీ ఉంటే బాగుండు అనుకున్నా, కానీ ఏది చూసినా కూడా టక్కున ఇరిగిపోయే సైకిల్సే ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా లేవు. అంటే టూరింగ్ కోసం ఈ 40-50 కిలోల లగేజ్, దగ్గర 50 కిలోల లగేజ్ ఉంటుంది సైకిల్ పైన. 50 kgs 50 కిలోల లగేజ్ని మొయ్యాలి సైకిల్ అని అంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని చెప్పేసి దీనికి అంత కాస్ట్. అంతే, సైకిల్ ఇంకా 5,000 10,000 కూడా వస్తుంది. బట్ దాంతో మనం టూరింగ్ చేయలేము, ఇబ్బందులు పడతామని. రంజిత్, హాయ్ రంజిత్ గారు. హాయ్ అండి. మీ ఫుడ్ వ్లాగ్స్ చాలా ఇష్టం. ఈ రోజు ఈ గడ్డి తిన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎంత అనుకుంటున్నాను? 26, 25, 27 అట్లా ఉన్నట్టున్నారు. 34. కాదు, ఇలా అయితే మరి మ్యారేజ్ అలా ఏం లేదా? చూద్దాం. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క రోజు పొద్దున దాకా మాట్లాడేది, గంటలు ఎడిట్ చేసి కట్ చేసి పెట్టేటోని. హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్ వరకు నాకు ఫస్ట్ వీడియోకి 4,30,000 4,40,000 లైక్ వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ వీడియోకి. వేరే వాళ్ళకి చూపెడతా, అరే నువ్వు మానిటైజేషన్ ఆన్ చేయలేదయ్యా అని అన్నా. అందుకే పైసలు రావట్లేదు. లాస్ట్ కు అంత అయిపోయిన తర్వాత కన్యాకుమారి పోయిన తర్వాత గోవా సైడ్ లైక్ వెళ్తా ఉంటే అప్పుడు మానిటైజేషన్ ఆన్ చేస్తే 12,000 వచ్చింది. స్టార్ట్ చేసినప్పుడు ఇంత వస్తుందని తెలియదు.
దట్ మూమెంట్ వాట్ యు ఫెల్ట్ రంజిత్ జీ? నేను స్టార్ట్ అయినప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు వచ్చే వరకు ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. మైండ్ మొత్తం స్ట్రెస్ ఉండే, ఫాదర్ చనిపోయింది అని చెప్పేసి స్టార్ట్ చేసిన నేను. సో ఇక్కడ దాకా వస్తానని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. ఇలా బాగుందా లైఫ్? బాగాలేదండి, ఇలా నాకు సైకిల్ మీద వెళ్ళిపోవాలని ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉండి మనం వెళ్తా ఉంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. నేచర్ ని ఇంత బాగా లవ్ చేసే అబ్బాయికి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని లవ్ చేయాలనిపించలేదా? నా లైఫ్ అంతా స్ట్రగుల్స్ తోటి గడిచింది. మా డాడీ అంటాడు, నువ్వు సంపాదించినప్పుడు కొనుక్కోవాలి. ఇంకా ఫాదర్ చనిపోయిన తర్వాత ఎట్లుంటుంది అంటే, కోడిపిల్లలు తల్లి పిల్లల్ని పెట్టినాక చిన్న చిన్న కోడిపిల్లలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఏదైనా అరుపు రాగానే టక్కుని రెక్కలు లేపుతుంది, వచ్చి కింద దాక్కుంటాయి. నా లైఫ్లో ఎట్లుంటుంది అంటే, సడన్గా ఆ కోడిపిల్లలకి ఆ తల్లి చనిపోయింది. సరే, అమ్మ ఏం చెప్పట్లేదా అంటే ఓకే మీ జాగ్రత్త చెప్తుంది తప్ప ఇంకేం చెప్తుంది. ఒకరోజు చలికి తట్టుకోలేకుండా చైనాలో 16,000 పెట్టి టెంట్ కొనుక్కొని చలి బాగా పెడుతుందని చెప్పేసి నా దగ్గర చిన్న స్టవ్ ఉంటాయి, అంటుపెట్టిన. జస్ట్ అంటుపెట్టగానే అది ఆ గ్యాస్ ఏదైతే ఉందో చలికి లీక్ అయింది, మెల్లమెల్లగా లీక్ అయింది. లాస్ట్కి ఒకసారి అని చూద్దామని చెప్పేసి ఇట్లా టిక్ మని వస్తాగానే ఒక్కటేసారి ఒక బ్లాస్ట్ లాగా అయింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు దాకా సువర్ణతో సరదాగా అంటూ చాలా సెలబ్రిటీలు ఇంటర్వ్యూ చేశాను. బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం సరదా ఇంటర్వ్యూ కాదు, వెరీ ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ, మోటివేషనల్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. నవడేస్ ఈ కాలం జనరేషన్స్ లో వెంటనే ఏదైనా అవ్వకపోతే సూసైడ్ అటెంప్ట్ కి వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్ గా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు, లైఫ్ నే సాక్రిఫైస్ చేస్తున్నారు. బట్ తన జర్నీ మాత్రం కరెంట్ జనరేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇంట్రడక్షన్ అవసరం లేదు. గత 3 years నుంచి మంచి లాగర్గా, ట్రావెలర్గా, ఒక మంచి వ్యక్తిగా తన బిహేవియర్తో, తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎంతో మంది హార్ట్స్ని అయితే తీసుకున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ రంజిత్. హాయ్ రంజిత్ గారు. హాయ్ అండి, సువర్ణ గారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బ్లెస్డ్, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటాము, బట్ కొన్ని ఇంటర్వ్యూస్ నిజంగా హార్ట్ కి చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. మీరు ఈరోజు ఇక్కడికి రావడం నాకు నిజం చెప్తున్నాను, ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది అంటే, స్టార్ట్ చేసినప్పుడు ఇంత వస్తుందని తెలియదు, ఎవరో తెలియని వాళ్ళు కూడా మిమ్మల్ని ఇంట్లో అబ్బాయి లాగా, ఒక బ్రదర్ లాగా, ఎక్కడికి వెళ్ళి ఈరోజు మార్నింగ్ మా ఆఫీస్ నుంచి పైకి వస్తున్నప్పుడే చాలా మంది మా ఎంప్లాయీసే అన్నా నేను పెద్ద ఫ్యాన్ అన్నా అని చెప్పి మిమ్మల్ని దగ్గరుండి పై దాకా తీసుకొచ్చారు. సో దట్ మూమెంట్ వాట్ యు ఫెల్ట్ రంజిత్ జీ? అంటే నేను స్టార్ట్ అయినప్పుడు ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వచ్చే వరకు చాలా మందికి నేను సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా పని చేసుకుందాం అనుకుంటాం, లైక్ ఏదైనా ఆఫీస్కి వెళ్తాము, లేకుంటే బ్యాంకుకి వెళ్తాము, లేకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఎటు వెళ్దాం అనుకున్నా కూడా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ గుర్తుపట్టగానే అమ్మయ్య ఇక్కడ నా పని అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో దట్ నాకు ఎంపీ తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పేసి పైరివాళ్ళు చేసుకుంటారు నేను ఆఫీస్కి పోతే. సో అక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు, కింది నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. సో వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళు చూపించే అభిమానం అనేది చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. సో నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ అయితే చేయలేదు. సో నేను ఏదో ర్యాండమ్గా స్టార్ట్ చేశాను, లైక్ కొంచెం మైండ్ మొత్తం స్ట్రెస్ ఉండే, ఫాదర్ చనిపోయింది అని చెప్పేసి స్టార్ట్ చేసిన నేను. సో ఇక్కడ దాకా వస్తానని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. కాదు, వన్ థింగ్ నేను చెప్తా, ఇప్పుడు బయట వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది కదా. నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని ఫాలో అవుతున్నా. నైట్ నాకు నిద్ర రానప్పుడల్లా నేను రీల్స్ చూస్తుంటాను అనమాట. అందులో ఫస్ట్ నాకు మీ ఫుడ్ వ్లాగ్స్ చాలా ఇష్టం. ఈ రోజు ఈ గడ్డి తిన్నాను అసలు ఆ వర్డ్ ఎలా స్టార్ట్ చేస్తారో తెలుసా, ఎంత నవ్వు వస్తుందో. మీరు తినే ఆకులు తింటుండే, ఈయన ఏ ఆకులు తింటున్నాడా, ఏ కంట్రీలో ఎక్కడున్నాడు అంటే క్యూరియస్ ఎక్కువైపోయింది. ఆ వీడియోలో మీరు మెన్షన్ చేసే వర్డ్స్ ఎలా ఉంటాయంటే, మీ స్ట్రెస్ మాకు కనిపించదు, మీ కష్టం మాకు కనిపించదు, అక్కడ ఎక్కడ ఆగుతారో తెలీదు, ఎప్పుడు ఆకలేస్తుందో తెలీదు, వాళ్ళు ఏం ఫుడ్ పెడతారో తెలీదు, కానీ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు యూ రంజిత్ జీ. అసలు అలా కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఫుడ్ విషయానికి వస్తే చాలా వరకు నేను
ఫుడ్ ఎలా తినాలి ఏం తినాలి అనేది నేను ట్రావెలింగ్లోనే నేర్చుకున్నాను. సో ఎందుకంటే ఒక సైక్లింగ్ చేసినప్పుడు సో ఒక బాడీకి ఏం కావాలి అండ్ మీరు అన్నారు కదా గడ్డి తింటావేట్రా అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది. స్టార్టింగ్లో గడ్డి తినడానికి నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ వన్స్ కొరియా కానీ జపాన్ కానీ చైనా కానీ ఈ కంట్రీస్లో రైడ్ చేసినప్పుడు ఆగినప్పుడు కంపల్సరీ అది మ్యాండేటరీగా పక్క పండిస్తారు. అదొక మంచి ఫైబర్ అన్నట్టు. సో మన ఫుడ్ చూసుకుంటే మనము ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఆకుకూరలు అవన్నీ మంచిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనము వండుకుంటాను అంటే చికెన్ కిలో తెచ్చుకొని కిలో మంచిగా చికెన్ తోటి మంచిగా ఫ్రై చేసుకొని అన్నం వండుకొని ఇవి 2 మాత్రమే తింటాం. అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫైబర్ లేదు. అండ్ మెయిన్ ఏవైతే కావాలో కరెక్ట్గా హైడ్రేట్ అయ్యేటట్టు వాటర్ తీసుకోము. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతరించిపోయినాయి కదా. సో వేరే కంట్రీస్లో ఆ ఫుడ్ చూసినప్పుడు అనిపిస్తుంది పర్ఫెక్ట్ బౌల్ ఉంటుంది. నా సైక్లింగ్ అందుకే ఇంత సైక్లింగ్ చేసిన ఏ రోజు జ్వరం రాలేదు, ఏ రోజు మోకాలు నొప్పులు రాలేదు, ఏ రోజు ఏమీ అవ్వలేదు. ఇవాళ 100 దొక్కి రేపు పొద్దున మళ్ళీ 100 దొక్కడానికి రెడీగా ఉంటాను. సూపర్. ఓకే, ఈ రోజు నా ఇంటర్వ్యూ కొంచెం స్పెషల్గా, కొంచెం కొత్తగా, సరదాగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరు ఓకే అంటే సరదా క్వశ్చన్స్ అడుగుతా. మీరు యాక్సెప్టెడే కదా? ఓకే. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎంత అనుకుంటున్నారు? అమ్మో, గెస్సింగ్ అసలు నేను చాలా బ్యాడ్. చేయండి పర్లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 26, 25, 27 అట్లా ఉన్నట్టున్నారు. దానికి ఒక 7 years యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవాలా? 30+ మీరు? 34. ఓకే, సూపర్. ఒక ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు తెలిసి 3 సంవత్సరాల నుంచి మీరు ఈ ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు, రైట్? ఎన్ని సంవత్సరాల నుంచి ముందు? సో 2021 April 5th రోజు స్టార్ట్ చేశాను రైడ్. 2021 April 5th కరోనా లాక్డౌన్ టైంలో. అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మీ జర్నీ స్టార్ట్ అయింది కదా. మీరేం చదువుకున్నారు అసలు? డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ అయిపోయింది. సో నాన్నగారు కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తుంటారా? లేదు, డాడీ ఏంటంటే మమ్మల్ని పోషించడానికి. డాడీ అంతకుముందు స్కూల్ ఉంది, ప్రిన్సిపల్ అన్నట్టు, విలేజ్లో. సో ఊళ్ళో ఉంటే అలానే ఉంటుంది లైఫ్ అని చెప్పేసి చాలా మంది మైగ్రేట్ అయ్యేవాళ్ళు కదా పట్నం, హైదరాబాద్ అని చెప్పేసి అట్లా. సో తను వరంగల్కి వెళ్ళింది, ఎందుకంటే అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు. తను మా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, మా కొన్నే విలేజ్, సో డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్, అదే మన వరంగల్ అన్నట్టు. సో అప్పుడు ఓరుగల్ జిల్లా. సో వరంగల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే స్కూల్ అవి పెట్టలేము కదా. సో దట్ తను ఫస్ట్ సర్వైవ్ కావాలి. అమ్మ, చెల్లి, డాడీ వరంగల్కి వచ్చి నేను విలేజ్లో ఉండిపోయినా. వీళ్ళిద్దరిని సాధాలి అని చెప్పేసి డాడీ ఏదో ఒక పని చేయాలని చెప్పేసి ఫస్ట్ కొబ్బరి బొండాలు, ఆ తర్వాత మెల్లమెల్ల జిరాక్స్ సెంటరు, ఆ తర్వాత కొంచెం గ్యాస్ నూనె రోడ్ల పైన. అప్పుడు గ్యాస్ నూనె పొయ్యిలు ఉండేవి, కొట్టి తర్వాత అంటిస్తారు అది. సో గ్యాస్ నూనె బాగా వాడేటోళ్ళు, ఈ గ్యాస్లు అవి ఏం లేకుండే. ఓ గ్యాస్ నూనె అమ్మి ఆ తర్వాత మెల్లిమెల్లిగా చదువుకుంటూ, అంటే డే అంతా తర్వాత నన్ను కూడా తీసుకొచ్చారు. విలేజ్లో ఉంటే ఆ స్కూల్లో అంత లేదు క్వాలిటీ అని చెప్పేసి వరంగల్ తీసుకొచ్చిన తర్వాత చెల్లి నేను స్కూల్కి పోయేటోళ్ళం. మా మమ్మీ సో మిరపకాయ తొడమేలు తీస్తారు, అప్పుడు జస్ట్ 1 కిలో తీస్తే ₹1-2 వచ్చేటి. అది చేస్తుండే. డాడీ అంటే లైక్ మమ్మల్ని పోషించడానికి డాడీ ఏదో ఒక పని చేసుకుంటూ నైట్ అంతా చదువుకుంటాడు. మేము ఎప్పుడైతే పడుకుంటామో పొద్దున్నదాకా చేసుకొని వచ్చి నైట్ అంతా చదువుకునేటోడు. ఏం చదువుకుంటున్నాడో ఏందో ఇప్పుడు అని చెప్పేసి నేను అనుకుంటాం. బట్ నా సెవెంత్ క్లాస్లో ఏమో డాడీకి టీటీ వచ్చింది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, టికెట్ కలెక్టరా. సో అది వచ్చిన తర్వాత ఇంకా అట్లా సో అది పోయింది. లైక్ కాలింగ్ లెటర్ ఏదైతే ఉందో పాత ఇంటికి వెళ్ళిపోవడము, వాళ్ళు ఏదో వచ్చింది మా ఇంటికి అని చెప్పేసి దాచిపెట్టుకోవడము, ఎన్నిసార్లు అడిగినా లైక్ మాకేం రాలేదు అనడము. ఆ తర్వాత డాడీ ట్రై చేసి కోర్టులో కేసు వేసి తిరిగి ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ చదువుకొని మళ్ళీ లా కాలేజ్లో కేయూలోనే లా సెట్ కొట్టి మళ్ళీ లా అడ్వకేట్ అయ్యి నా ఇంటర్లో నా ఇంటర్ నేను హాస్టల్లో ఉన్నాను, గవర్నమెంట్ హాస్టల్లో వేసిరు. ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల మా డాడీ కాలేజ్ పోయేటోడు, నేను కాలేజ్ పోయేటోడిని, మా చెల్లి స్కూల్కి వెళ్ళేది, అట్లా ఉండేది. మామూలు జర్నీ కదా, ఒక బుక్ రాయొచ్చు కదా. రాశారా? ఎవరు రాశారు బుక్? సో బుక్ వచ్చేసి సూర్యతేజ అని చెప్పేసి ఒక రైటర్ ఉంటారు, తన పెనే స్టోరీ అని చెప్పేసి ఉంటుంది. తను ఒక 2 years నుండి ఫాలో అవుతున్నాడు అన్నట్టు. ఇన్స్పిరేషన్గా అనిపించింది. తను ఐటీ ఎంప్లాయీ. సో తను ఇది కూడా బాగా బుక్స్ రాస్తాడు, మంచి పబ్లిషింగ్ జపాన్లో అక్కడిక్కడ బాగా సేల్స్ అవుతున్నాడు. సో ఒకసారి సడన్గా సార్ మీ పైన నేను బుక్ రాద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకు ఒకటేసారి చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి అని చెప్పేసి ఎవరో ఒక సాంగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్, మన
బుక్ రాస్తా అంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను నాకు అంత సీన్ ఉందా అని చెప్పేసి, ఎందుకంటే మనం తక్కువ అంచనా వేసుకుంటాం కదా, నాకు అంత సీన్ లేదండి అని చెప్పేసి అంటే, లేదు సార్ మీ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్, ఒక్కసారి రాస్తాను మిమ్మల్ని కలవాలి అని అన్నాడు. అంటే సరే అండి కలుద్దాము అని చెప్పేసి అని అన్నా. నాకు అప్పుడు సర్జరీ అయి ఉండే. సో ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1-2 గంటలు టైం ఇవ్వండి సార్ అన్నాడు. పొద్దున వచ్చారు ఆయన, పొద్దున 10 గంటలకు 9 గంటలకు వచ్చి రాత్రి 7-8 గంటలకు వెళ్ళిపోయింది ఇంటికి. అంటే ఒక రోజు మన గురించి రాస్తూ తెలుసుకొని అట్లా 6 months పట్టింది బుక్ రాయడానికి. బుక్ అంతా రాసి 6 months తర్వాత తను ఇంకా పబ్లిష్ కాలే బుక్. సో తను బుక్ మొత్తం పంపించినప్పుడు నాకు అనిపించింది లైక్ చాలా అమేజింగ్ అనిపించింది. దాని పేరు కూడా పెట్టిండు, ద ఇండియన్ సైక్లిస్ట్ అని చెప్పేసి. అది ఈ లైఫ్లో ఇంతకన్నా ఎవరి లైఫ్ మీద బుక్ రాస్తారండి. అట్లా రాయాలంటే అదృష్టం ఉండాలి. ఓకే, సో స్వీట్. ఓకే రంజిత్ జీ, ఇలా బాగుందా లైఫ్? నాకు బాగాలేదండి ఇలా, అంటే ఇక్కడ ఉండడం నచ్చలేదు నాకు. సైకిల్ మీద వెళ్ళిపోవాలని ఉంటుంది. యాక్చువల్లీ మీరు 90 బర్న్, అంటే 90s కిడ్ యాక్చువల్లీ. అంటే జనరేషన్ ఏం మారలేదు, మీ ఐడియాలజీ, మీ థింకింగ్ ప్రాస్పెక్ట్ లో. అయినా కూడా మీరు ఏసీలో ఉండరు, విల్లాస్ లో బ్రతకరు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోరు, నేచర్ ఎంజాయ్ చేస్తూ, సన్సెట్ ని సన్ రైజ్ ని లవ్ చేస్తూ, ఇలాంటి పర్సన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కెన్ యూ సే సంథింగ్? నా మైండ్ ఎలా తయారైందంటే, ఒక రోజు ఒక ప్లేస్ లో ఒక రోజు కన్నా ఎక్కువ ఉండలేకపోతుంది. లైక్ అంటే అడిక్ట్ అయిపోయింది దానికి. ఎక్కడో అడవిలో, ఎక్కడో ఎడారిలో ఇట్లా తీయంగానే టెంట్ జిప్ ఓపెన్ చేయగానే సన్ రైజ్ ఏదైతే ఉందో ఆ రేస్ అన్ని మొహం మీద పడతా ఉంటే, అప్పుడు లేచి మెల్లగా ఫేస్ వాష్ చేసుకొని, స్టవ్ అంటు పెట్టుకొని, మెల్లగా గిన్నె పెట్టుకొని దానిలో క్యాలీఫ్లవరా లేకుంటే క్యాబేజా లేకుంటే క్యాప్సికమో కట్ చేసుకొని అందులో వేసుకొని ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని జస్ట్ అట్లా తినుకుంటా తర్వాత ఇది అవుతూ ఉంటే తింటూ మళ్ళీ కాఫీ పెట్టుకొని ఒక మగ్లో కాఫీ పెట్టుకొని ఇట్లా తినుకుంటా అది చూసుకుంటా తాగుకుంటా తింటూ ఉంటే, అంటే లైక్ అది ఎవరికి రాదు, చెప్తున్నా కదా. ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ చూడండి. రోడ్ ఎక్కగానే పరుగు ఇట్లకెళ్ళి ఉరుకుతారు, ఆగం అవుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాక చిన్నప్పుడు ఉండేది ఈ టెన్షన్ అంతా నాకు. లైక్ స్కూల్కి పోతే నాకు మా మ్యాథ్స్ టీచర్ వచ్చేది, అమ్మా లైక్ అయిపోయింది అలా హోంవర్క్ చేయలేదు అని చెప్పేసి ఎట్లనైతే టెన్షన్ పడేదో స్కూల్లో, ఏ పీరియడ్లో ఏ సార్ వచ్చి ఏ క్వశ్చన్ పెడతాడు, ఏ టెస్ట్ పెడతాడు అని చెప్పేసి ఎంత టెన్షన్లో ఉన్నావు అదంతా మర్చిపోయి ప్రశాంతంగా పొద్దున్న లేస్తే చాలు. అండ్ నాకు రైడ్ ఎట్లా ఉంటుందంటే, నేను ఎక్కడ ఆగుతానో, ఎక్కడికి పోతానో, ఏడ తింటానో, ఎవరిని కలుస్తానో, సాయంత్రం వరకు రీచ్ అవుతానో కూడా తెలియదు. ఎందుకంటే ఆల్వేస్ రైడ్ అనేది నా లైఫ్ అంతా రోడ్ల పైనే ఉంటుంది. సో అది కూడా నేను తొక్కిన దారి కాదు, నేను వెళ్ళిన ప్లేస్ కాదు, నేను చూసిన ప్లేస్ కాదు, మాట్లాడిన మనుషులు కాదు, నాకు లాంగ్వేజ్ రాదు, ఆ కరెన్సీ తెలియదు, ఆ కల్చర్ తెలియదు, ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు, రోడ్డు ముందు ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఏమవుతుందో తెలియదు అలాంటి రోడ్లలో. అండ్ ఇంకొకటి, పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు ఎక్కడ పోవాలో అని అనుకుంటా తప్ప మధ్యలో ఏముందో కూడా అస్సలు చూసుకోను. ఎందుకనంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉండి మనం వెళ్తూ ఉంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో అది అంటారు చాలా మంది, అబ్బా ఒక్కసారి లైఫ్లో నీలాగా ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పేసి చాలా మంది మెసేజ్ పెడతా ఉంటారు. కాదు, ఐడియాలజీ డిఫరెంట్ ఉంది. కూల్గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మరీ అంత ఏమంటారు వెంటనే అయిపోవాలి ఫాస్ట్గా అలా అనిపించట్లేదు. అంటే మేము ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి కూలెస్ట్ గాయ్. ఓకే కాదనట్లా. నవేడేస్ ఏంటండి, అసలు మనం ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే ఇంటికి సేఫ్గా వస్తామో లేదో కూడా తెలియదు, రైట్? ఇలాంటి జనరేషన్స్, ఇలాంటి థింకింగ్ ఉన్న టైంలో ఒక్క ప్లేస్లో ఒక రోజు తప్పితే ఇంకొక రోజు మీరు ఉండలేరు. మంచి ఫెసిలిటీస్తో ఉన్న ప్లేస్లో ఉండలేరు. కావాలన్నా సైక్లింగ్ చేస్తారు, పరిగెడతారు, రన్నింగ్ చేస్తారు. అసలు మనిషి బ్రతికేదే తిండి కోసం. అలాంటి టేస్టీ ఫుడ్కి కూడా దూరం అయ్యి ఈ జనరేషన్లో కూడా అసలు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ప్రపంచం మొత్తం ఏవైతే ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి కదా, 7 ఖండాలలో ఒక ఖండానికి అయితే ఏదైతే ఆర్కిటిక్ ఉంది కదా, సో అది మొత్తం మంచుతో కూడుకున్నది కాబట్టి దానికి ఒక్కదానికి వెళ్ళలేను. మిగతా ఏవైతే ఈ 7 ఖండాలు ఉన్నాయో ఇప్పటికి 2 ఖండాలు అయిపోయినాయి, కాంటినెంట్స్. లైక్ ఏషియా అయిపోయింది అండ్ ఆస్ట్రేలియా అయిపోయింది రీసెంట్గా. మిగతా 4 కాంటినెంట్స్ ఉన్నాయి, యూరప్ అండ్ నార్త్ అండ్ సౌత్ అమెరికా అండ్ తర్వాత ఆఫ్రికా. సో ఈ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో సైకిల్ పైన ప్రశాంతంగా ఒక లైఫ్ని స్లో మోషన్లో
ఇటు కనబడ్డ ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తూ, మాట్లాడుతూ, షేర్ చేసుకుంటూ, వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేస్తూ, వాళ్ళ కల్చర్ తెలుసుకుంటూ, ఏమైనా మంచి సీనరీస్, లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తూ లైఫ్‌ని లీడ్ చేయాలి. సో, మేబీ ఇంకొక 10 ఇయర్స్‌లో ఇదంతా అయిపోతది. అయిపోయిన తర్వాత ఇంకా పీస్‌ఫుల్‌గా వీలైతే ఈసారి మళ్ళీ మా ఫ్యామిలీని తీసుకొని నేను ఎవరెవరిని కలిసినో వాళ్ళందరికి పరిచయం చేసి, వాళ్ళందరినీ చూపెట్టి, మా అమ్మ కూడా తిరగాలని చాలా ఉంటది. సో, ఎందుకంటే తను కూడా కొత్త ప్లేసులు చూడాలని చెప్పేసి చాలా అలాగే ఎక్సైటింగ్‌గా ఉంటది తను. వాళ్ళందరిని పరిచయం చేసి చూపెట్టి లైక్ అట్లా బ్రతికేయాలని ఉంది. అంతేనా? హ్మ్. కాదు, ఇలా అయితే మరి మ్యారేజ్ అలా ఏం లేదా? చూద్దాం. చూద్దామా? అప్పటికి 44 వస్తాయి సార్. పర్లేదు. 34. ఫారెన్‌లో వెళ్తే మీరు చూడొచ్చు చాలా మందిని. లైక్ వాళ్ళేం ఇవన్నీ పెట్టుకోరు మనసులో. పెట్టుకోరా? ఓన్లీ ఇక్కడే ఇదంతా ఏమైంది అని. అంతేనా? మిగతా అంతా లైక్ ఎంతమందిని చూసినాక మళ్ళీ నేను సేమ్ రొటీన్ మనస్తత్వంతో ఉంటే నేను నేర్చుకున్నది ఏమి ఉండదు. సరే, నేచర్ని ఇంత బాగా లవ్ చేసే అబ్బాయికి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని లవ్ చేయాలనిపించలేదా? ఎక్కడ ఈ అమ్మాయిని చూసినప్పుడు లేదా అమ్మాయి బాగుంది, నాకు బెటర్ ఆఫ్ అయితే బాగుంటుంది, ఎక్కడ టైం స్పెండ్ చేయలేదు మీ ఎవరితో. మైండ్లోకి అది రాలేదు? టైం స్పెండ్ చేయలేదు ఎవరితోటి. లైక్ ఇప్పుడు ఏంటి నా లైఫ్ ఎలా ఉంటుందంటే ఈ కంట్రీలో ఒక 2 మంత్స్ 1 మంత్ 3 మంత్స్ వీసా ఉంటుంది. ఓకే. సో ఈ వీసాలో ఇప్పుడు కూర్చొని మాట్లాడి కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే సో దట్ అవుతుంది కదా. అంటే గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు? ఫ్రెండ్స్లో కూడా గర్ల్స్ లేరా? అందరూ బాయ్సేనా? అయ్యో బాబాయ్, 34 ఇయర్స్లో ఒక్క అమ్మాయి కనిపించలేదా ప్రపోజ్ చేయడానికి లేదా ప్రపోజల్ తీసుకోవడానికి? మస్తు మంది కనబడతారు. మరి మస్తు మంది కనిపిస్తారు, కనబడతారు. కానీ కొంతమంది నచ్చుతారు కదా. నా లైఫ్ అంతా స్ట్రగుల్స్ తోటి గడిచింది. లైక్ చిన్నప్పటి నుండి ఫ్యామిలీ ఏమనుకుంటానంటే ఇంట్లో సిచ్యువేషన్స్ అవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటానంటే చిన్నప్పుడు ఎట్లుండే మా ఇంట్లో ఆదివారం వస్తే ఒక 4 గుడ్లు తెచ్చుకొని నలుగురం ఉన్నాం, 4 గుడ్లు తెచ్చుకొని దాన్ని కట్ చేసేది మమ్మీ. కట్ చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లేకుంటే పొద్దున ఎట్లా ఏదైనా తింటాం కదా, మధ్యాహ్నం సాయంత్రం హాఫ్ వేసుకొని తిన్నాం అని చెప్పేసి అట్లా ఉండే లైఫ్. సో నేను ఏమనుకున్నా అంటే నా లైఫ్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు 25, 24, 30 ఇట్లా రాగానే పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి ఎవడైనా చేసుకుంటాడు, కానీ వచ్చిన వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వలేకుండా నువ్వు బతికినట్టే నీ పిల్లల్ని బతికబెట్టి వాళ్ళని కూడా పుస్తకాలు కొనియమంటే ఏడవడం, బట్టలు కొనియమంటే ఏడవడం, వాడు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చలేకుండా ఉన్నప్పుడు ఇంకా నువ్వు పెళ్ళి చేసుకోవడం ఎందుకు? లైక్ అంతే కదా. నువ్వు వాళ్ళకి కరెక్ట్ వాళ్ళకి అడిగింది ఇయ్యగలిగి వాడు నాకు అది లేదే పక్కవాడితో పోల్చుకున్నప్పుడు అయ్యో నాకు అది లేదే నాకు ఇది లేదే. నేను చిన్నప్పుడు మామూలుగా ఒక ఫ్రెండ్స్ అందరూ మంచి ఫార్మసీలో అందరు బండ్లు మొబైల్ నా ఫార్మసీ చేస్తున్నప్పుడు కూడా నా చేతిలో మొబైల్ లేదు. ఇంట్లో ఉన్న మొబైల్ ఉంటే అది నోకియాది అది దాంతో ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే అందరూ ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లు శాంసంగ్లు అవి వాడేటోళ్ళు. నా దగ్గర ఏం లేదు. ఈవెన్ కాలేజ్కి అనిపించేది బైక్లో వెళ్ళాలి, లైక్ చాలామంది బైక్లో వెళ్ళేవాళ్ళు. బైక్లో వెళ్తే ఎంతో బాగుంటుందో అని చెప్పేసి అనిపించేది. ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదా. సో నాకు బైక్ కూడా లేదు. ఆ కసితోటి నేనేం చేసిన అంటే డిప్లొమా అయిపోగానే ఫార్మసీ డే అంతా కాలేజ్కి వెళ్ళి నైట్ అంతా డ్యూటీ చేస్తుండే. ఏంటి ఫార్మసిస్ట్గా నైట్ అంతా ఫార్మసిస్ట్గా డ్యూటీ చేస్తుండే, డే అంతా కాలేజ్ పెట్టుండి. ఎవరికి తెలియదు నేను నైట్ ఏం చేస్తున్నా అని ఎవరికి చెప్పకపోయేటుండే. అట్లా 2-3 నెలలు కూడబెట్టి ఐఫోన్ కొనుక్కున్నా. ఫస్ట్ ఫోన్ నాది 4 అప్పుడు ఐఫోన్ ఫస్ట్ ఫోన్ కొనుక్కున్నా. ఆ తర్వాత బైక్ కొనుక్కున్నా, గ్లామర్ బైక్ తీసుకున్నా. తర్వాత ఒక నెల శాలరీ తోటి మొత్తం బట్టలే కొనుక్కొచ్చి మా ఇంట్లో వేసిన. మా డాడీ అంటాడు నువ్వు సంపాదించినప్పుడు కొనుక్కో అని. నేను సంపాదించిన కొనుక్కున్నా చూడు అని చెప్పేసి కొనుక్కుంటుంది. సో ఇలా నా లైఫ్ను మెల్లిమెల్లిగా బెటర్ చేస్తూ ఒక స్టేజ్ వచ్చి మంచిగా లైఫ్ సెట్ అయిపోయిందిరా అంతా బాగుందన్న టైంలో కరోనా అండ్ ఫాదర్ చనిపోయిండు. ఈ తర్వాత ఇంకా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఎట్లుంటుందంటే తల్లి పిల్లల్ని పెట్టినాక చిన్న కోడిపిల్లలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఏదైనా అరుపు రాగానే టక్కున రెక్కలు లేపుతుంది వచ్చి కింద దాక్కుంటాయి. నా లైఫ్లో ఎట్లుందంటే సడన్గా ఆ కోడిపిల్లలకి ఆ తల్లి చనిపోయింది. బట్ సిచ్యువేషన్ ఏంటి? వాటిని గైడ్ చేసే వాళ్ళు ఎవరు? అవి ఎటు పోవాలో తెలియదు, వాటికి ఏం చేయాలో తెలియదు. మళ్ళీ గద్ద వస్తుంది, ఒక్కొక్కటి మొత్తం ఎత్తుకుపోతుంది, ఒక్కటి కూడా మిగలదు. అదే తల్లి ఉంటే కనీసం 2-3 అన్నా కాపాడుకుంటుంది కదా. సో ఎప్పుడైతే పేరెంట్ లేరో అప్పుడు ఆ పిల్లల పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈవెన్ చెల్లి ఉంది, పెళ్లి కాలేదు, నేను అమ్మ ముగ్గురం ఇట్లా వెనక ఆస్తి లేదు. ఎందుకంటే డాడీ అడ్వకేట్ అయ్యి ఇంకా సంపాదించే టైంలో 50లో చనిపోయాడు డాడీ, 50 ఇయర్స్లో. అంతా ఒక్కటేసారి మైండ్ అంతా లైక్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలి, ఎట్లా ఆమె పెళ్ళి ఎట్లా, నేనెట్లా, అసలుకి అమ్మ ఏంటిది చూస్తే వెనకాల ఆస్తి లేదు, ₹1 కూడా ఆస్తి లేదు. అప్పుడు అనుకున్నా లైఫ్లో చాలా గట్టిగా చేయాలి,
ఎంత గట్టిగా చేయాలంటే మా డాడీ కష్టపడేదానికి ఇన్ని సంవత్సరాలు తను స్ట్రగుల్ అయ్యి అన్నీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా చేస్తారు వాళ్ళ యవ్వనం మొత్తం త్యాగం చేసేసి మా కోసం తన 20, 25, 26, 27, 28, 30 సంవత్సరాల ఈ వయసులో తను ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఫ్రెండ్స్ అవన్నీ ఉండే వయసులో తను ఏం చేసిందంటే పిల్లలు వాళ్ళకు చదువులు ఇప్పుడు సడన్గా ఆయన చెప్పేటాడు నేను ఎక్కడికైనా పోతే ఏమైనా తినాలనిపిస్తే ఓ 10 రూపాయలు అవుతుంది అంటే ఆ 10 రూపాయలు వాని పోరానికి పుస్తకం వస్తుంది అని చెప్పేసి అవి అట్నే దాచిపెట్టుకొని ఆ తినాలనిపించకుండా అనిపించినా కూడా అది అట్లనే పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆ 10 రూపాయలతో ఏమైనా బుక్లో పుస్తకాలు పెన్సిల్లో ఏవో కొనియాలి అని చెప్పేసి ఆలోచన. అంతెందుకు నేను నా 10th క్లాస్లో కూడా నా చెడ్డీకి చినిగిపోయి ఉంటే చిన్నప్పుడు మనం కింద కూర్చుంటోళ్ళం కదా స్కూళ్ళల్లో ఇలాంటి బెంచెస్ అవేం లేవు కింద కూర్చుంటోళ్ళంగా కూర్చుంటే చినిగిపోతే దానికి ఏం చేసేదంటే ఆ చెడ్డీ లోపల ఇంకో క్లాత్ వేసి ఓవర్లాక్ చేసేసి అంటే 10th క్లాస్లో అసలు షార్ట్స్ అలో లేవు ఓవర్లాక్ చేసేసి ఇంకా స్కూల్కి పోతుంటే ఎవరైనా అమ్మాయిలు వెనకకెళ్ళి వస్తారనుకోండి టక్కున పుస్తకాలు వెనక పెట్టడం లేకుంటే వాళ్ళు పోయేదాకా ఆగి మా క్లాస్మేట్స్ ఆ తర్వాత పోయేది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నోడికి లైఫ్లో ఇంకా ఎందుకురా నువ్వు ఎక్కడ ఆగవు ఎప్పుడు గివప్ ఇవ్వాలనిపించలేదా ఎప్పుడు ఇంకా చాలా అనిపించలేదా ఎప్పుడు చికాకు అనిపించలేదా అని అంటే అరే ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి వచ్చినాక ఇది ఒక సిచ్యువేషనే కాదు ఫస్ట్ థింగ్ అని చెప్పేసి ఇంకా నేను గట్టిగా ఏదైనా ఒకటి చేయాలి. సో ఇంతవరకు త్యాగం చేసిన మా ఫాదర్కి అండ్ మా మమ్మీకి మంచి లైఫ్ చూపెట్టాలి. నేను ప్రతి ఒక్కదానికి అడ్జస్ట్ అయినా వాళ్ళు ఒకవేళ తర్వాత ఏదానికి కూడా అడ్జస్ట్ కాకూడదు. ఈవెన్ వచ్చిన పిల్లలైనా కూడా ఏదానికి కూడా అడ్జస్ట్ కాకూడదు. నేను పోయినా పర్లేదు సో దట్ వాళ్ళకు ఒక మంచి పేరు ఒక మంచి లైక్ మా డాడీ అనేటోడు ఎప్పటికీ నేను నీకు ఆస్తి ఇవ్వకపోవచ్చు కానీ విద్యనిచ్చిన. సో విద్య ఏం చేస్తుందంటే ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో నువ్వు బతకడానికి ఉపయోగపడుతుంది. ఆస్తులు ఇవ్వలేదు నీకు అప్పులు ఇవ్వలేదు కానీ బ్రతకడం ఎలానో నేర్పించిన అని చెప్పేటాడు. సో అదే నన్ను ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడడానికి మెయిన్ రీజనే అది. సో అందుకే గివప్ ఇవ్వలేదు ఎప్పుడు. ఈ 42,000 కిలోమీటర్లు ఈ 15 దేశాలు అండ్ ఎన్నో కష్టాలు ఫ్రీజింగ్ కోల్డ్ టెంపరేచర్స్ మీరు చూస్తే మంచులో లైక్ స్నో అంతా రోడ్డు మీద మొత్తం స్నో ఉంటే మొత్తం చేతులన్నీ -15లో ఎట్లుంటుంది 16 degrees మనం ఏసీ పెడితేనే చల్లగా ఇట్లా వణుకుతుంటాం. అలాంటిది -15 -10 degreesలో ఒక టెంట్లో ఒక సన్నటి పరదాలో కింద మొత్తం టెంట్ మొత్తం చల్లగా వచ్చేసి పైన మొత్తం టెంట్ మొత్తం గడ్డగట్టి ఆ మంచుతోటి లోపట ఒకడు వండుకుంటే ఎట్లుంటుంది. ఒకరోజు చలికి తట్టుకోలేకుండా చైనాలో 16,000 పెట్టి టెంట్ కొనుక్కొని చలి బాగా పెడుతుందని చెప్పేసి నా దగ్గర చిన్న స్టవ్ ఉంటాయి అంటు పెట్టగానే అది ఆ గ్యాస్ ఏదైతే ఉందో చలికి లీక్ అయింది మెల్లమెల్లగా లీక్ అయింది. లాస్ట్కి ఒకసారి అని చూద్దామని చెప్పేసి ఇట్లా టిక్ మన వస్తాగానే ఒక్కటేసారి అంటుకోగానే టెంట్ మొత్తం లోపల ఉంటుంది కదా ఆ టెంట్ లోపల విస్తరించిన గ్యాస్ ఏదైతే ఉందో మొత్తం ఇట్లా ఒక బ్లాస్ట్ లాగా అయిపోయి మొక్క మీద ఎంటికలన్నీ కాలిపోయినాయి. సో తర్వాత టెంట్ కూడా కాలిపోయింది కానీ అది కొంచెం గ్యాసే కదా పెద్ద గ్యాస్ అయితే పేలిపోద్ది. సడన్గా ఇంకా ఒకటిసారి అక్కడ పడేసి అయ్యా బాబోయ్ కొంచెం అయితే చచ్చిపెట్టి ఉండరా అని చెప్పేసి అనుకున్నాను. అన్నీ చాలా హైలీ ఫ్లేమబుల్ అంటే తొందరగా అంటుకుంటాయి నాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నీ స్లీపింగ్ బ్యాగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వచ్చినా కూడా నేను ప్రతి ఒక్కదాన్ని దాటుకొని ఏ రోజు గివప్ ఇవ్వకుండా ఎవరికి ఏ కష్టం చెప్పుకోకుండా లైక్ మనీ ఉన్నా లేకున్నా తినకున్నా ఒక్కొక్క రోజు డబ్బులు లేకున్నా ఒక్కొక్క రోజు రోజంతా ఫుడ్ దొరకకున్నా ఒక్కొక్క రోజంతా వాటర్ దొరకకున్నా సర్వైవ్ అయ్యి ఎంత దృఢంగా ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఇక్కడ ఉన్నాము అని అంటే దట్ మనం పడ్డ స్ట్రగుల్స్ మనం లీడ్ చేసిన లైఫ్ ఇదే అంతా. ఇంత చెప్తుంటే అన్నిట్లో నాకు ఒక్కటి బాగా నచ్చింది ఫాదర్ ఎమోషన్. అంటే మీరు ఆ స్టోరీ చెప్పారు కదా పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కేర్ చేస్తారు ఇంటికి ఒక పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది అనేది అది అందరికీ తెలుసు. కానీ నవేడేస్ చూస్తున్నాం రిలేషన్లోకి వెళ్ళి బ్రేక్ అయిందని సూసైడ్లు, లవ్ చేసిన అమ్మాయి ఇంకేదో అయిందని సూసైడ్లు. అంటే ఈ రోజుల్లో ఫాదర్ అండ్ మదర్ అండ్ ఎమోషన్కి అసలు అర్థమే లేదు నాకు తెలుసు. ఐ థింక్స్ ఎంతోమంది వృద్ధాశ్రమంలో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి అంటే సెల్ఫ్ లవ్, ఆ స్వార్థం, నాది ఇంతకుముందు మనం ఇప్పుడు నేను ఒక్కదాన్నే బాగుంటుంది చాలు. ఆ జనరేషన్స్లో మనం ఉన్నాం. కానీ మీ నాన్నగారి నుంచి మీరు చాలా నేర్చుకున్నారు. మీలాంటి వాళ్ళు ఒక 4 మాటలు చెప్తే ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం అంటే జనరేషన్ అప్డేట్ అవడంలో తప్పలేదు, టెక్నాలజీ అప్డేట్ అవడంలో తప్పలేదు, మనకి ఫెసిలిటీస్ రావడంలో. కానీ మనలో ఉన్నటువంటి వాల్యూస్ అని మాత్రం ఖచ్చితంగా అవి ఉండాలి. ఉండకపోతే కలియుగంలో బ్రతుకుతున్నాం అని చెప్పి మనం ఖచ్చితంగా
ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఒక మాట వింటుంటానండి, ఎప్పుడైనా సరే మనం నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు బీ పాజిటివ్, నెవర్ గివ్ అప్ అని అంటుంటాం. ఈ 2 హ్యాష్ ట్యాగ్లు పెట్టుకుని బ్రతికిస్తుంటాం అలాంటి వాళ్ళని సోషల్ మీడియా ఆన్ చేయగానే. కానీ యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెవర్ గివ్ అప్ అనేదానికి రంజిత్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకు అనిపిస్తుంది ఈ స్మాల్ ఇంటరాక్షన్లో. నిజంగా నైస్ మీటింగ్ యూ వన్స్ అగైన్ రంజిత్ గారు. అండ్ నాకు ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఇంటర్వ్యూ అన్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ తప్పలేదు. ఆడియన్స్కి నేను చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన నన్ను కాల్ చేసి ఇంటర్వ్యూ అడిగినప్పుడు నాకు ఒక ఎగ్జామినేషన్ పెట్టారండి. అంటే ఆయన జర్నీ కాబట్టి ఫస్ట్ నేను ఒక ఇంటర్వ్యూ కావాలని అడిగాను. సో ఆడియన్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ నన్ను ఒక 4 క్వశ్చన్స్ అడిగారు. నా గురించి మీకేం తెలుసు, సో నన్ను ఎలా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు, సో ఇవన్నీ నాకు ఒక 10 to 15 minutes ఒక సెషన్ జరిగింది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది నిజమా కదా చెప్పండి. కానీ అలా చేయడం వల్ల తప్పలేదు, నేను అగ్రీ చేస్తాను. నెక్స్ట్ టైం నేనే కాల్ చేసి చెప్పాను, మీ జర్నీ చూసాక నాకు అనిపించింది మీరు నన్ను ఇంటరాగేషన్ చేయడంలో తప్పలేదని. అంటే ఎందుకు అలా అన్నానంటే లైక్ అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి తెలియలేదు అనుకోండి, సో దట్ మనం ఎంత ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే అంత మంచిగా ఆన్సర్ చేయగలుగుతాం. సో మీరు ఎంత తెలుసుకుంటే అంత నన్ను లైక్ నా లోపల ఉన్న ఏదైతే ఉన్నదో ఎమోషన్ ఉన్నదో దాన్ని టచ్ చేసి అది ఆడియన్స్కి చెప్పగలుగుతాం. ప్రతిసారి నా ఛానల్లో నేను చెప్పగలను, నా ఛానల్లో నేను చెప్పలేను, ఎందుకంటే అడిగితే చెప్పగలను. సో ఇలాంటి ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఆ థాట్స్ అనేటివి బయటకు వస్తాయి. ఆ థాట్స్ మీకు తెలియగలిగితే సో ఓకే. కానీ మీరు అందరిలానే లైక్ ఎగ్జైట్ అయిపోయి హాయ్ అండి లైక్ ఎప్పుడు జర్నీ స్టార్ట్ నేను అడగలేదు ఆ క్వశ్చన్ ఇప్పుడు మిమ్మల్ని. జనరల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ జనరల్ క్వశ్చన్స్ లో టైం అయిపోద్ది. ఓకే సరే డన్. ఓకే సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించలేదు, నాకు తెలియదు అసలుకి అది యూట్యూబ్ అనేది. సో రైడ్ స్టార్ట్ చేశాను. రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా రైడ్ చేసుకుంటూ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈవెన్ యూట్యూబ్లో మీకు తెలుసో లేదో నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసేసి ఆ రోజు వీడియో ఎట్లా ఎడిట్ చేయాలనేది కైన్ మాస్టర్లో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నేను. అంటే రైడ్ చేస్తున్నప్పుడు కైన్ మాస్టర్లో ఏది బెస్ట్ యాప్ అంటే కైన్ మాస్టర్ ఉన్నది, ఫ్రీగా వస్తుంది, దానికి లోగో కూడా వస్తుంది. అప్పుడు ఆ లోగో వస్తుంది, ఎలా ఎడిట్ చేయాలంటే కైన్ మాస్టర్ ఎట్లా ఎడిట్ చేయాలంటే చూసిన వీడియోస్ ఒక్కొక్క రోజు పొద్దున్న దాకా మాట్లాడేది గంటలు ఎడిట్ చేసి కట్ చేసి పెట్టేటోని. ఆ తర్వాత ఏమర్థమైందంటే ఓకే ఇట్లా కాదు, వీడియోస్ని ఇట్లా ఎడిట్ చేయాలని చెప్పేసి నేర్చుకొని ఒక గంట సేపు అట్లా పెట్టడం స్టార్ట్ చేసిన. అయితే ఫస్ట్ హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్ వరకు నాకు ఫస్ట్ వీడియోకి 4,30,000 4,40,000 లైక్ వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ వీడియోకి. అప్లోడ్ చేయడం ఎందుకంటే సైకిల్ మీద ఎవడన్నా పోతాడా ఫస్ట్ థింగ్, అదే ఈ వీడియో పడరా అసలు సైకిల్ మీద పోడేంద్రా అని చెప్పేసి అందరు చూడడం స్టార్ట్ చేశారు. కన్యాకుమారి వరకు ఫుల్ హిట్. అయితే అంత అయిపోయింది, మా ఫాదర్కి డెడికేట్ చేస్తున్నా అని చెప్పిన తర్వాత పైసలు పెరుగుతలేవు యూట్యూబ్లో. అంటే నాకు తెలియదు పైసలు పెరుగుతలేవు, ఎందుకు పెరుగుతలేవు, ఏంటిది అది అని చెప్పేసి చూసిన తర్వాత నాకు తెలిసిన ఎవరైనా అడిగితే ఏంటిది అని అంటే యూట్యూబ్ స్టూడియో అని ఒకటి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలన్న సౌండ్ చేసుకున్న తర్వాత నీ ఛానల్ పంపు యూట్యూబ్ స్టూడియో అంటే వేరే వాళ్ళకి చూపెడతా. అరే నువ్వు మానిటైజేషన్ ఆన్ చేయలేదయ్యా అని అన్నా. అందుకే పైసలు రావట్లేదు అంటే మానిటైజేషన్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, ఆన్ వస్తలేదు, అన్ని వ్యూస్ అవన్నీ డబ్బులే లేవు. అయ్యయ్యో లాస్ట్కు అంత అయిపోయిన తర్వాత మొత్తం అప్పుడు కన్యాకుమారి పోయిన తర్వాత గోవా సైడ్ లైక్ వెళ్తా ఉంటే అప్పుడు మానిటైజేషన్ ఆన్ చేస్తే 12,000 వచ్చినాయి. ఫస్ట్ ఆ మంత్ మొత్తం ఆ రైడ్ కి 12,000 వచ్చింది. సో ఇంత తెలియదు అసలుకి. ఇప్పుడు ఎడిటింగ్ మీరే నేర్చుకున్నారు, ఆ తంబు టెక్స్ట్ కూడా నేర్చేసుకున్నారా మీరే? ఎడిటింగ్ ఒక thumbnail మాత్రం నేను చేయను, ఎందుకంటే ఇంకా దాని మీద కూర్చుంటే నేను రైట్ చేయలేను ఫస్ట్ థింగ్. సో చాలాసార్లు ఆ thumbnail లేకుండానే పెట్టేవాని. నాకు అంత కమర్షియల్ కాదు, thumbnail ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని. ఇంతవరకు నా యూట్యూబ్ వీడియోలలో మాక్సిమం ఇన్స్టాలో కానీ మీరు చూసుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ పంపితే ఒక్క ట్యాగ్ కూడా ఉండదు. ట్యాగ్స్ ఒక్క ట్యాగ్ ఉండదు. లైక్ జస్ట్ వీడియో ఇట్లా అప్లోడ్, ఒక్కొక్కసారి దానికి సంబంధించిన టైటిల్ కూడా రాయండి, డైరెక్ట్ ఇట్లా వీడియో పెట్టేసి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే లైక్ ఈ ట్యాగులు ఇవన్నీ నాకు అంత ఓపిక లేదు, అంత టైం లేదు. లైక్ ఫాలో చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అందరికి షేర్ చేయండి అని కూడా ఎప్పుడు చెప్పలేదు నేను చెప్పాను. ఎందుకంటే నీ జర్నీ నచ్చితే చూస్తారు, ఆటోమేటిక్గా ఫాలో అవుతారు, అది ఆటోమేటిక్గా పోతుంది. ఇంకా ఫాలోవర్స్ ఇవన్నీ వ్యూస్ ఇవన్నీ లైక్ నాకు రైడ్ చేయాలి అంతే. సో అదొకటే చేసేవాడిని. అదే రైడ్లోనే అన్నీ నేర్చుకున్న, ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు వరకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో 3,80,000 సంథింగ్ ఏదో ఉన్నట్టున్నారు, 3,80,000. అండ్ ఇన్స్టాగ్రామ్లో 7,51,000 ఉన్నారు. 7,51,000 7,51,000. ఈ ఫేస్బుక్ ఒకసారి హ్యాక్ అయింది, మొత్తం పోయింది.
మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒక 75,000 మంది ఏమో ఉన్నట్టున్నారు. అంతే అండి. అంతే. ఓకే. సరే ఇప్పటి వరకు చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఒక్కో వీడియోకి ఒక్కొక్క రెవెన్యూ వస్తుంది కదా, హైయెస్ట్ రెవెన్యూ ఏ వీడియోకి వచ్చింది? ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు వీడియో నచ్చింది ఆడియన్స్? అది శ్రీలంకలో ఉన్నప్పుడు ఒకసారి పికాక్ ఉంటుంది, ఆ వీడియో చూస్తే మీరు అసలు షాక్ అవుతారు. అది రైడ్ చేస్తూ ఉన్నా అడవిలో రైడ్ చేస్తూ ఉంటే బాగా లైక్ అలసిపోయినా, దాహం వేస్తుంది అని చెప్పేసి ఆగి సైకిల్ ఇట్లా పెట్టేసి ఇంకా ఇట్లా వాటర్ తాగుదామని బాటిల్ తీసి తాగి ఆడబెట్టి ఇంకా ఇంకెన్ని కిలోమీటర్లు ఉందని చెప్పేసి సెల్ ఓపెన్ చేసి ఇట్లా ఒత్తుతా అంటే సడన్గా వెనకకి వెళ్ళి ఏదో వెనక సైకిల్ మీద పడ్డట్టు అండ్ ఇట్లా శబ్దం వచ్చి ఇట్లా చూసిన అనగానే ఒక ఇట్లా షార్ప్ నోస్ కనబడ్డది ఇక్కడ. పికాక్ ఇట్లా చూడగానే మీకు తెలుసు లేదా, పికాక్ దగ్గరికి వెళ్ళి వస్తే చాలా భయపడతారు మీరు. దాని షార్ప్ నోస్ ఉంటుంది కదా, ఒక్క పొడిస్తే ఇంకా రంధ్రం పడతారు. చూసి ఒక్కసారి ఏంటిది అని చెప్పి చూసారు, పికాక్ అరే ఇదేంది పికాక్ ఏందని చెప్పేసి ఇంకా నాకు ఒకటిసారి అర్థం కాలేదు. సరే దానికి ఏమైనా ఆకలి అవుతుందేమో అని చెప్పేసి పీనట్స్ ఉండే తీసిన, ఇట్లా పొడిచింది, అది జస్ట్ తినడానికి ఇట్లా పొడిచింది, అంటే ఇట్లా పీనట్ పట్టుకుంటుంది కదా, ఇట్లా పొడవగానే మస్తు నొప్పిలేసింది. అది ఇట్లా 2 తీసుకొని ఊంచేసింది, వెళ్ళిపోయింది. ఊంచేసింది, సైకిల్ మీదనే ఉంది, ఊంచేసింది. ఆ టెన్షన్లో నేను కెమెరా ఆన్ చేయలేదు, తర్వాత వెంటనే కెమెరా ఆన్ చేసిన, అదంతా రికార్డెడ్ ఉంది. తర్వాత మరి ఏంది దీనికి ఏం ఫుడ్ తింటలేదు, వాటర్ కావాలని చెప్పేసి వాటర్ చూస్తే వాటర్ కూడా పట్టించుకుంటలేదు. సరే అని చెప్పేసి కొద్దిసేపు ఫోటోలు వీడియోలు తీసుకుని దాంతో నాకు మంచిగా అనిపిస్తుంది, కొద్దిసేపు అయినాక ఇక పోదామని చెప్పేసి అని సైకిల్ స్టార్ట్ చేస్తే నా వెనకాల వస్తుంది. ఇదేంది నా వెనకాల వస్తుందని చెప్పి స్టాండ్ వేసి నిజంగానే వస్తుందా అని చెప్పేసి సైకిల్ చుట్టూ తిరిగిన. అది సైకిల్ చుట్టూ నేను ఎట్లా తిరుగుతా అది ఎట్లా తిరుగుతుంది, వీడియో తీస్తుంది ఇదంతా, ఇదేంది ఇది ఇట్లా తిరుగుతుంది అని చెప్పేసి ఇట్లా కాదని చెప్పేసి నాకు ఇంకా లైక్ టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ఏమైంది దీనికి, స్పీడ్గా పరిగెట్టడం స్టార్ట్ చేసిన, సైకిల్ అక్కడ పెట్టేసి పరిగెట్టిన. అది సైకిల్ వచ్చేసి నా వెనక పరిగెట్టుకుంటూ వచ్చేసింది. అరే యార్, అక్కడ కొంతమంది బైకర్స్ వచ్చి బైక్ మీద స్కూటీ మీద వీళ్ళు పోతారు శ్రీలంకన్స్, వాళ్ళు కూడా షాక్ అవుతారు, ఇది వీనికా తిరుగుతుంది అని చెప్పేసి. అక్కడికి పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడినట్టు చేసి దాన్ని తప్పించి వాళ్ళకి అప్పచెప్దాం అన్నట్టు చెప్పేసి అక్కడ చుట్టూ తిరిగితే మళ్ళీ అక్కడ కూడా చుట్టూ తిరుగుతుంది. అక్కడ చుట్టూ తిరిగి స్పీడ్ ఉరికొచ్చి సైకిల్ ఎక్కి టప్పా తొక్కుకుంటా వస్తా అంటే 1.5 కిలోమీటర్ ఉరికొచ్చింది నా వెనకాల. అయ్యే బాబోయ్. ఆ తర్వాత 1.5 కిలోమీటర్ ఉరికొచ్చిన తర్వాత అది ఇంకా దానివల్ల కాలేదు పాపం. నేను ఇంకా సైకిల్ నాకు అదృష్టవశాత్తు డౌన్ వచ్చింది, ఇంకా డౌన్లో సైకిల్ సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా, స్పీడ్గా వెళ్ళిపోయింది. అది ఇట్లా వీడియో తీస్తూనే ఉన్నా, పరిగెత్తుకుంటూ వచ్చి ఆగిపోయింది. అనిపిస్తుంది ఇంకొకసారి శ్రీలంకకి వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళి ఒకసారి అక్కడ చూడాలి, ఉంటుందా అది అసలు అంటే అది అసలు ఎందుకు వచ్చింది, నా లైఫ్లో బిగ్గెస్ట్ క్వశ్చన్ అది. అయితే ఏవైనా పెట్స్ కానీ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ నీ పాజిటివ్ ఆరా ఉంటే, ఏవైతే శ్రీకృష్ణుడికి దగ్గరికి ఆవులు ఎలా వస్తాయో అండ్ కుక్కలు మన దగ్గరికి వస్తాయో చూసారా మీరు, డాగ్స్ బాగా ఇష్టం కదా చాలా. మీ డాగ్ పేరేంటి? బగీరా. వాడితోటి హైదరాబాద్ నుండి చైనా బార్డర్ వరకు ఇవన్నీ సైకిల్ మీద ఎక్కించుకొని 8,000 కిలోమీటర్లు 8 స్టేట్లు 6 నెలలు సైకిల్ దొక్కుకుంటూ పోయినా. హెల్దీ, ఫుల్ ఫిట్, స్ట్రాంగ్ ఉంటుంది. బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తారు కదా మీరు? ఎవ్రీ ఇయర్ నేను ఉంటే కంపల్సరీ బర్త్డే సెలబ్రేట్, నేను లేకుంటే అమ్మ వాళ్ళు చేస్తారు. బగీరా నేమ్ కి మీనింగ్ ఏంటి? బగీరా అంటే ఇది మన జంగిల్ బుక్ మూవీలో బగీరా ఉంటుంది, బ్లాక్ ప్యాంథర్. సో అది స్ట్రాంగ్ గా ఉంటుంది, వాడిని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అట్లా నాకు బగీరా అనే పేరు పెట్టుకోవాలని అనిపించింది. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారండి ఇప్పుడు? వరంగల్లో ఉంటారు. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయిందా? రీసెంట్ గా March 2 అయింది. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓకే. సో బాధ్యతలన్నీ అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా? బాధ్యతలు అంటే ఇంకా ఎప్పటికి ఉంటాయి, బట్ ఇంకా ఉంటది కదా, ఇంకా చాలా ఉంటాయి కదా. సో ఒక ఇల్లు కొనుక్కున్నారా? లేదు, రీసెంట్గా నిన్ననే ఇది ఫ్లాట్ ఉంటే అమ్మినాం. అసలు క్వశ్చన్కి సంబంధమే లేదు కదా. కొనుక్కున్నారంటే రీసెంట్గా అమ్మినాం. ఫ్లాట్ ఉంటే ఎప్పుడంటే డాడీ చనిపోయిన తర్వాత ఒక 2 లక్షలు ఏమో PMJJY ప్రధానమంత్రి వచ్చింది, ఇంకా 2 లక్షలు ఏమో ఏంటది LIC వచ్చింది 4 లక్షలు, తర్వాత ఇంకేదో ఉండే మహిళా సంఘంలో 1-2 లక్షలు అట్లా ఇట్లా కలిపి ఒక 12 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నాము. డాడీకి గుర్తుగా పేరు ఉండాలని చెప్పేసి తీసుకొని రీసెంట్గా ఈ 5 సంవత్సరాలు అవుతుంది, చనిపోయిన తర్వాత 5వ సంవత్సరం, ఈ July 25 వస్తే. సో 5వ సంవత్సరం. సో ఇంకా ఇక 17 lakhs ఏమో అయింది. చెల్లి పెళ్ళి అవి అయినాయి కదా. సో ఇక అట్లా కూడా పెళ్లి కోసం ఇల్లు కాదు, ఫ్లాట్, ఒక 100 గజాలు. పెళ్ళి అయిపోయింది. సో దట్ కొంచెం ఖర్చులు అవి ఉంటాయి కదా అనుకొని ఇక
తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నా రైడ్ ఉంది ఇప్పుడు. కాదు, ప్రతిసారి రైడ్ వెళ్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. మీరే అన్నీ పెట్టుకోవాలి. మీ మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలని వెళ్తున్నారు. ఆ రైడ్ ఖర్చు కూడా చాలా అవుతుంది. మీకు మనీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఫ్లాట్ అమ్మింది అందుకోసమేనా? ఇప్పుడు 35 లక్షలు అవుతాయి రైడ్కి. 35 లక్షలా? ఇప్పటి వరకు మీరు రైడ్స్లో ఎంత ఖర్చు పెట్టారు? మొన్న 40 లక్షల దాకా అయింది. అంటే అంత ఖర్చు పెట్టిన తర్వాత హ్యాపీనెస్ కోసమే ఇదంతా? ప్యాషన్ అంతే, ఇంకేం లేదు. ప్యాషన్ కోసం 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఖర్చు అంటే 40 లక్షలు అయితే అని నాకు కూడా తెలియదు. వెళ్తూ ఉన్నా, యూట్యూబ్లో నెలకు 1 లక్ష వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా చాలా రేరు, నేను చేయను ప్రమోషన్స్. ఏదైనా పనికి వస్తుంది అని అంటే జనాలకి ఏదైనా చేస్తా అంటే చేస్తా. వాళ్ళు లైక్ ఒక 10-15 అంత ఎక్కువ కూడా తీసుకోను నేను. 10-15, 20 అంతే లాస్ట్. సో అట్లా ఎప్పుడైనా ఇన్స్టాలో నెలకు 1, 2 నెలలకు 1, 2 వస్తే అది జస్ట్ అప్పటి వరకు ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాలు, ఇవి 2 సంవత్సరాలలో నాకు మొత్తం యూట్యూబ్ ఇన్కమ్ ఇన్ని సంవత్సరాలు కలిపేసి 11 lakhs ఏమో వచ్చినట్టున్నది. 11 లైఫ్ టైంలో చూసిన 11 lakhs ఏమో వచ్చింది. అది అయిపోయింది. తర్వాత ఇంకా అంతకుముందు ఇన్స్టాలో కూడా డబ్బులు ఇస్తున్నాడు. 80,000 దాకా ఇచ్చిండు ఒకసారి, ఒక 6 నెలలకు కలిపి. తర్వాత ప్రమోషన్స్ అవి ఇవి చేసినా కానీ అంత ఎక్కువేం రాలేదు. 2 లక్షలు 3 లక్షలు రావచ్చు ఈ 4 సంవత్సరాలలో. తర్వాత ఎవరైతే పీపుల్ ఉన్నారో, ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియాలో కింద గ్రేట్ ఓషన్ రోడ్ నుండి పైన బ్రిస్బేన్ వరకు దొక్కాను, అరౌండ్ 3000 kilometers. ఈ 3000 kilometersలో నాకు కొన్ని వేల మంది పరిచయం అయ్యారు. సో అది లోకల్ పీపుల్ లైక్ ఆస్ట్రేలియన్సే కావచ్చు, లేకుంటే మన ఇండియన్సే కావచ్చు. కొన్నిసార్లు చాలామంది లైక్ మనీ హెల్ప్ చేస్తారు, కొన్నిసార్లు ఫుడ్, షెల్టర్, స్టే హెల్ప్ చేస్తారు. ఇట్లా ప్రతి కంట్రీలో చాలా వరకు, అంటే ఎక్కువ ఆస్ట్రేలియాలో జరిగింది. ఇలా ప్రతి కంట్రీలో కొంచెం ఫుడ్, ఇప్పుడు నాకు ఒక హోటల్ పోయి ఉండాలంటే జపాన్ లాంటి కంట్రీలో ఎంత లేదన్నా 5-6 వేలు ఉంటుంది ఒక రోజుకి. 3-4 వేలు అన్నా మినిమం లోయెస్ట్ బడ్జెట్లో ఉంటుంది. సో అట్లా 4-5 వేలు పెట్టాలి. అండ్ నేను కనీసం స్నానం చేయాలి కదా 2-3 రోజుల కన్నా. దానికి ఫుడ్కు చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి సో ఇట్లా డబ్బులు, వీసాలు కానీ, ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లైట్కి కానీ. సో ఇలా మీరు ఆలోచించండి, ఒకరోజు బయటకు పోయి తింటే మీకు దగ్గర 1000-1500 అయితే సింపుల్గా అయిపోతాయి. అలాంటిది 4 సంవత్సరాలు బయటనే తింటున్నా, బయటనే ఉంటున్నా, బయటనే వంటున్నా. కెమెరాలు, అది ఆ సైకిల్ చూస్తే మీరు కనబడుతున్నది 2,50,000 రూపాయలు. అది మీ సైకిల్? దాని సామాన్ అవంతా దగ్గర 10-15 లక్షల సామానే ఉంటుంది దానిలో. కెమెరాస్, డ్రోను, ఐప్యాడ్, గోప్రో, ఇన్స్టా 360, హార్డ్ డిస్క్లు, డ్రైవ్లు, ఇంకా వాటికి సంబంధించిన కిట్లు, ప్యానియర్ బ్యాగ్స్, ఆ ఫ్రంట్ ప్యానియర్ బ్యాగ్స్, ఆ టెంట్ ఒకటే 50,000 రూపాయలు, ఆ సీట్ ఒకటి 18,000 రూపాయలు. సో దట్ అలా ఆ సైకిల్ కాబట్టి అది బతుకుతుంది అన్ని వేల కిలోమీటర్లు. సో దట్ అంటే ఇదంతా కూడా ఈ ఖర్చే అన్నట్టు అది. సో అట్లా. సరే, అమ్మ ఏం చెప్పట్లేదా? అంటే ఓకే మీ జాగ్రత్త చెప్తుంది తప్ప ఇంకేం చెప్పాలి? ఏం చెప్పదా? లేదు, అందరు పిల్లల్లాగా నాతోనే ఉండాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచిగా జాబ్ చేయాలి. మా అమ్మ ఎట్లా అంటే నా కొడుకు ఎక్కడికి పోయినా వస్తాడు అని. చిన్నప్పటి నుండి నేను ఆమెకు చూపెట్టింది అదే. లైక్ చిన్నప్పటి నుండి వీడు ఎక్కడైనా బతుకుతాడు, ఏడ పడేసినా వస్తాడు అని, ఎంత కొట్టినా చావని పామని ఆర్జీవి గారి డైలాగ్ ఉంటుంది కదా, అట్లా వీడు ఏడి పోయినా వస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళకి క్రియేట్ చేశాను. సో దట్ తను హ్యాపీ. అండ్ తను ఎలా హ్యాపీ అంటే ఈ రైడ్ చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది తనని మీ కొడుకు చాలా గొప్పగా చేస్తున్నాడని తనకు చాలామంది చెప్తా ఉండడం కానీ, చుట్టుపక్కల వాళ్ళే తనకు మీ వీడియో చూసినా మీ కొడుకుది అట్లా, మమ్మీ ఏం చదువుకోలే అన్నట్టు. సో అవన్నీ చూపెట్టడమే కానీ, తర్వాత అవన్నీ చూసిన తర్వాత వాడు ఏదో గొప్ప పని చేస్తాడు, చేయని అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది. సరే, రైడ్స్కి వెళ్ళిన ప్రతిసారి డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. మరి ఇప్పుడు అరేంజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకా ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు ఉన్న ఫ్లాట్ కూడా లేదు. ఇంకెవరి నుంచి సహాయం అందుతుంది? అందుతుంది ఆటోమేటిక్గా. మనం ఒక మంచి పని తలపెడితే పంచభూతాలు మనకు సహాయం చేస్తాయి. అలానే జరిగింది. నేను ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ అప్పుడు చేతిలో 10,000 పట్టుకొని స్టార్ట్ అయినా. 35 లక్షలు ఖర్చు అయినాయి. మీరు ఆలోచించండి ఎట్లయిందో ఏంటో. జనం, లోకల్స్ అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎవరో తెలియదు నాకు అసలు. వాళ్ళకి నాకు సంబంధం లేదు, చూసి ఉండరు. ఇప్పుడు ఆస్ట్రేలియా వీసాకి ఒక 10 లక్షలు కావాలి నాకు. ఏంటిది? అకౌంట్లో మెయింటైన్ చేయాలి, సేవింగ్స్ ఉంచాలి, వీసా అప్లై చేయాలి అని అంటే
మన ఇద్దరం నా వీడియోస్ మీరు ఎప్పటి నుండో చూస్తున్నారు, మీరు సడన్గా ఫోన్ చేసి అన్న మామూలుగా ఒక సిస్టర్ రిలేషన్ అన్న నీకు డబ్బులు కావాలి అకౌంట్లో, నేను 10 lakhs ఇస్తా, మళ్ళీ వచ్చినాక వీసా వచ్చినాక ఇచ్చేయన్నా అని చెప్పేసి ఇస్తారా ఎవరైనా? ఎవరెవరు అట్లా వేసిన వాళ్ళు ఉన్నారు నాకు. 10 lakhs 10 lakhs, ఒకరు 8 lakhs, మళ్ళీ వీసా వచ్చినాక ఇచ్చేసిన కూడా. తీసుకున్న కనీసం వాళ్ళని ఇంతవరకు చూడలేదు, మాట్లాడలేదు, కలవలేదు. ఓన్లీ అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగా? లక్షల మంది ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు యూరోప్ వీసాకి 6 లక్షల రూపాయలు యూఎస్ నుండి వేసింది. వీసా వచ్చేదాకా యూకే వీసాకి అకౌంట్లో ఉండాలి కదా, వచ్చినాక ఇద్దులే అన్న ఉండని, నా అకౌంట్లో ఉంటుంది నీ అకౌంట్లో ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా లేదు, కనీసం రోజు కూడా మాట్లాడరు, ఫోన్స్ లో కూడా. ఆ రోజు చేసినా కానీ ఇంతవరకు మెసేజ్ లేదు. మళ్ళీ అతను అందరు అబ్బాయిలేనా? మాలాంటి అమ్మాయిలు హెల్ప్ చేశారు. ట్రై చేస్తాను సౌమ్య అని చెప్పేసి ఒక అమ్మాయి ఉన్నారా కరీంనగర్, మంచిగా అన్న మంచిగా మాట్లాడుతుంది. ఓకే, మా ఇంటర్వ్యూ తర్వాత అమ్మాయిలు కూడా సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కాజ్ మంచిది కదా యాక్చువల్లీ. అలాగే మీరు ఎలాగో రిటర్న్ ఇచ్చేస్తున్నారు, ఉంచుకోవట్లేదు మళ్ళీ ఎలాగో. సరిపోయినాయి, ఇప్పుడు వీసా వచ్చేసింది. ఓకే, వీసా వచ్చేసింది. ఇంకొక 10 days లో స్టార్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇండియా టు ఇంగ్లాండ్ వయా యూరప్ అండ్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా. ఎన్ని కిలోమీటర్స్? 25,000 to 30,000 kilometers ఉంటుంది అనుకుంటున్నా, అప్రాక్సిమేట్లీ అంత ఉంటుంది, నేను లెక్కేసిన అట్లా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు మీరు సైక్లింగ్ చేశారు? 42,000 kilometers. 42,000 kilometers. ఎన్ని రోజులు? 4 సంవత్సరాలన్నారా? 4.5 years. ఓకే, టార్గెట్ ఏమైనా ఉందా? అట్లేం లేదు, అలా ఏం లేదు. కంట్రీస్ 7 ఖండాలు తిరిగేయాలి అంతే. లివ్ ద లైఫ్ ద వే యు లవ్. అంతేనా? కాదబ్బా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తినే ఫుడ్ వల్ల అన్ని డెఫిషియన్సీలు, B12, D, అసలు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, కాళ్ళ నొప్పులు, అన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటున్నారు? ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ రోజు తీసుకోవట్లేదు. ఏ కంట్రీల్లో ఏ ఫుడ్ ఉంటుందో మీకు తెలియదు, అది ఉన్నదే మీరు తినాలి. మీకు ప్రోటీన్ ఎలా అందుతుంది? మీకు అసలు నీరసం, ఆయాసం అలాంటిదే రావా? అట్లాంటివి ఏమి ఉండవు. సో నేను ఫుడ్ విషయంలో మ్యాక్సిమం లైక్ ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, బట్ మిగతా కంట్రీస్ అన్నిట్లలో ప్రోటీన్ లేకుండా వాళ్ళ బౌల్ ఉండదు. ప్రోటీన్ లేకుండా ఫుడ్డే ఉండదు ఫస్ట్ థింగ్. ఒక వెజిటేరియన్ సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టము. అలాంటిది నేను ఇట్లా చేసే వైల్డ్ రైడింగ్లో ప్రోటీన్ లేకుండా బతకడం కష్టము. స్టిల్ నేను ప్రోటీన్ కోసము నేను నా సైకిల్ పైన అంత సామాన్ ఏముందంటే గ్రాసరీస్ ఉంటాయి, అందులో 5-10 రోజులకు తగ్గట్టు గ్రాసరీస్ ఉంటాయి. ప్రతి ప్లేస్లో ప్రోటీన్ దొరుకుద్ది, చికెన్, మటన్, డక్, వాట్ ఎవర్ ఏదైనా అన్నీ దొరుకుతాయి. సో ఏదంటే అది తినచ్చు. ఒక వీడియో చూశాను, తేలు తింటున్నప్పుడు పాము తిన్నది కూడా ఉండొచ్చు. అమ్మ బాబోయ్, అసలు మామూలుగా అయితే కష్టం కదా. అంటే ఆకలేసినప్పుడు అది సెన్స్ వస్తుంది కదా, తేళ్ళు, పాములు, బ్రెయిన్ ఎలా తీసుకుంటుంది తింటాను. అంటే బ్రెయిన్ ని మనం ట్యూన్ చేసేయచ్చు. లైక్ అన్ని ప్రోటీనే, మనిషి శరీరం కూడా ప్రోటీనే. World War IIలో జర్మనీ సైనికులు ఆకలికి తట్టుకోలేక గాయపడిన సైనికులని ఇంకా వాళ్ళు బతకలేరు అన్నప్పుడు వాళ్ళ శరీర భాగాల్లోని మాంసం తీసుకొని తిని సర్వైవ్ అయ్యారు ఆ యుద్ధంలో. నార్మల్గా 30 ఏళ్ళు మీరు మంచి భోజనం తిన్నారు కదా? లేదండి, 30 ఏళ్ళ వరకు మంచి భోజనం తినలేదు నేను. తర్వాతనే రైడ్ స్టార్ట్ అయిన తర్వాతనే తినడం స్టార్ట్. తేళ్ళు పాములా? లేదండి, అంటే తేళ్ళు పాములు అనేది జస్ట్ అట్లా. కానీ 30 ఏళ్ళ వరకు ఎలాంటిది తిన్నా అంటే పచ్చడి, కారము, ఏదో కూర, అన్నము, అంతే. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో చాలా మన 5 star హోటల్లో కూడా అంత క్వాలిటీ ఫుడ్ దొరకదు, మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుద్ది. ప్రోటీన్ కదా, మీరు అందుకే బాగా లైక్ చేస్తున్నారు. మంచి ప్రోటీన్. నేను అంత నాన్ వెజిటేరియన్ అయితే కాదు, వెజిటేరియన్. ఇండియాలో ఉంటే వెజ్ మాక్సిమం, మరి అక్కడికి వెళ్తే ఇంకా సర్వైవ్ కావాలి అండ్ నా మజిల్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది రీబిల్డ్ కావడానికి ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక వీడియోలో ఇంకా నేను సైక్లింగ్ చేయలేను, యాక్సిడెంట్ అయిందని పెట్టారు యాక్చువల్లీ. అప్పుడు అంటే చూస్తున్న ఆడియన్స్ కింద కమెంట్స్ చదివాను నేను. అన్న ఏమైంది వీడియోలో ఉంది క్లారిఫికేషన్, ముందే కమెంట్ పెట్టారు యాక్చువల్లీ. అంటే చాలా ఇంట్లో మెంబర్ లాగా ఫీల్ అవుతున్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు? అంటే నాకు మంగోలియాలో రైడ్ చేస్తుంటే, మంగోలియా మీరు ఒకవేళ వీడియోస్ చూస్తే కనుక మొత్తం హార్సెస్ ఉంటాయి, మొత్తం వైల్డ్ హార్సెస్ ఉంటాయి. హార్స్ రైడ్ చేస్తా ఉన్నా. హార్స్ రైడ్ నాకు ఫస్ట్ టైం, అది గుర్రం పైన ఎక్కడము. సో హార్స్ రైడ్ చేస్తుంటే పక్కన ఇంకొక అతను ఉన్నాడు, హార్స్ నడిపించే అతను ఒక హార్స్ మీద, నేను ఒక హార్స్ మీద ఉంటే అవి రెండు కొట్టుకున్నాయి.
ఎంకిపల్లి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టు అవి రెండు కొట్టుకున్న తర్వాత ఇది దాంతో గొడవ పడి పక్క గుర్రంతో పరిగెత్తడం స్టార్ట్ అయింది. పరిగెత్తుకుంటా ఇంకా వెళ్ళింది. నా చేతిలో ఒక చేతిలో డ్రోన్ ఉంది, డ్రోన్ అంతా డ్రోన్ ఉంది, ఒక చేతిలో ఆర్సీ ఉంది, డ్రోన్ వెనకాల ఫ్లై అవుతుంది, అంతా రికార్డెడ్ ఉంది. డ్రోన్ వెనకాల ఫ్లై అవుతుంది, ఆర్సీ ఉంది, నా చేతిలో తాడు లేదు ఎందుకంటే అది ఊడబెట్టుకుంది. నేను గుర్రం మీద జస్ట్ కూర్చున్న 2 కాళ్ళ స్పీడ్లో ఉంది అది. ఇంకా ఒక 1 కిలోమీటర్ దాకా అది పరిగెట్టింది. లాస్ట్ ఒక బొందు ఉంటుంది కదా, బొందలోకి దిగి మళ్ళీ పైకి ఎక్కింది. ఇంకా ముందర పెద్ద ఫెన్సింగ్ ఉంది. అమ్మ ఇది కంపల్సరీ ఫెన్సింగ్ దుంకుతుందని నాకు అర్థమైంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువసేపు నేను ఉండడం మంచిది కాదు గుర్రం మీద, హోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. కానీ చేతిలో డ్రోన్ ఉంది, మళ్ళీ అది ₹1,00,000 అది పోతుంది అని చెప్పేసి అది పక్కకు పడేసి గుర్రం మీదకి వెళ్ళి ఒక కాలు తీసేసిన, ఇంకో కాలు గుర్రం అది ఉంటుంది ఇట్లా కాలు పెట్టుకోవడానికి, దానిలో ఇరికి కింద పడి నేను దాని మీదకి వెళ్ళి దుంకినప్పుడు నా వెయిట్ అంతా ఈ తొడ ఉంది కదా దాని మీద పడ్డది. నా వెయిట్ అంతా పడడానికి ఈ మజిల్ రప్చర్ అయింది. ఈ మజిల్ ఏదైతే ఉందో రప్చర్ అయిన తర్వాత ఆ మజిల్ డ్యామేజ్ అయింది. అది కొద్దిసేపు డ్రాగ్ చేసింది ఆ గుర్రం. తర్వాత దాన్ని అట్లనే ఉన్నప్పుడే ఆస్ట్రేలియా రైడ్ కూడా మళ్ళీ 3,000 కిలోమీటర్లు రైడ్ చేసిన. ఎందుకంటే ఇంకా అది నా ఇండియా టు ఆస్ట్రేలియా అనేది డ్రీమ్. ఆ డ్రీమ్ 4 సంవత్సరాల డ్రీమ్ని అయితే ఆపుకోలేంగా చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాగా పెయిన్ వచ్చిండే, ఫీవర్ వచ్చిండే. సో ఏమైందని చెప్పేసి మజిల్ రప్చర్ అయింది, కంపల్సరీ అది డ్రైన్ చేయాలని చెప్పేసి అంటే డ్రైన్ చేసి అంతా అయిపోయింది. డాక్టర్ని అడిగితే నువ్వు సైకిల్ చేయొద్దు, మళ్ళీ చేస్తే మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నాడు. అందుకే సైక్లింగ్ చేయలేనేమో ఫ్యూచర్లో అని చెప్పిన. తర్వాత ఎంత టైం రెస్ట్ తీసుకున్నారు మీరు? జస్ట్ 2 months. ఇప్పుడు బిఫోర్ ఫ్రెష్ అంతే. ఇప్పుడు ఓకే కదా సైక్లింగ్ చేయడానికి? ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా ఇంటికాడ ఒక 10-15-20 కిలోమీటర్లు. మజిల్ ఏమైనా పెయిన్ వస్తుంది? చిన్నగా లైట్గా వస్తుంది, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది రికవర్ కావడానికి. ఓకే. సో నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ సైకిల్ని కూడా ఒకసారి చూపించాలని ఉంది. బట్ సైకిల్ని చూపించే ముందు బిఫోర్ దట్ ఏంటంటే, సో నెక్స్ట్ ఇంకొక రైడ్ చేయబోతున్నారు, ఇంకొక ఏంతో మీ మోటివ్ స్టార్ట్ అవుతుంది. మనీని కూడా అరేంజ్ చేసుకుని, అంటే యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళే మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంత అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు, నాట్ ఏ స్మాల్ థింగ్. ఈ రోజుల్లో సెలబ్రిటీస్కి ఏమైనా చేయాలన్నా కూడా వాళ్ళ బర్త్డేస్కి మాత్రమే చేస్తారు, అది కూడా రేర్గా సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే. వితౌట్ ప్రమోషన్, నెవర్ ఎక్స్పెక్టింగ్, ఇంత అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నా మీ మీద చూపిస్తున్నటువంటి మీ ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? యాక్చువల్గా అది ఒక గిఫ్ట్ అనుకోవాలి, ఎందుకంటే బర్త్డే ప్రతిసారి నేనే చేసుకునేవాడిని. కానీ నా బర్త్డేకి ఎక్కడెక్కడో అసలు నాకు తెలియకుండా, నేను చూడకుండా ఎక్కడో కేక్ కట్ చేయడం, చాలామందికి అన్నం పెట్టడము, ఇలాంటివి చాలా జరిగినప్పుడు అనిపించింది. చాలా చాలా హ్యాపీ, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయినా. ఎందుకంటే అలాంటి రావడం నిజంగా అదృష్టం, ఇలాంటి వాళ్ళు దొరకడము. అండ్ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. ఒకవేళ నేను బాధపడుతూ ఉంటే టీవీలో వాళ్ళు వ్లాగ్ చూసుకుంటా వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళు కూడా బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను సైక్లింగ్ చేస్తున్నా, అరే రంజితాన్ వీల్స్ పొల్యూషన్ టు సొల్యూషన్ అని చెప్పేసి ఇన్ని వేల కిలోమీటర్లు ఎన్ని దేశాలు దాటింది కదా, మేము ఎందుకు మా చిన్న చిన్న పనులకు, ఆఫీసులకు, కాలేజీలకు దీనికి సైకిల్ ఎందుకు తీసుకుపోకూడదు అని చెప్పేసి దగ్గర 1700 సైకిళ్ళు నేను సజెస్ట్ చేసిన సైకిళ్ళు కొనుక్కున్నారు. సో వాళ్ళు ఇప్పుడు చాలామంది ఆఫీస్లకు అట్లా వెళ్తున్నారు. సో నిజంగా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. మీరు లైక్ నన్ను చూడండి, లైక్ నేను చేసే పనులు ఏవైతే ఉన్నాయో మంచిని గ్రహించండి. అండ్ మీరు కూడా వీలైతే ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. అడ్డమైనది తినకండి, లైక్ అడ్డమైనది తినేసి ఏదో బీపీలు, షుగర్లు, పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కి లైఫ్ అంతా, అంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అంతా ఖరాబ్ చేసుకోకుండా ఫిట్గా ఉండండి. చెమట కార్చండి. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీ ఫ్యామిలీతో మీరే ఉంటారు, లేకుంటే ముందే పోతారు కదా. సో అదే విధంగా. అండ్ వన్ మోర్ థింగ్, బుక్ వచ్చింది ద ఇండియన్ సైక్లిస్ట్ అని చెప్పేసి మన పైన మర్చిపోయాను. సో ఇక్కడ ద ఇండియన్ సైక్లిస్ట్ అని చెప్పేసి బుక్ వచ్చింది. ఈ 17th లాంచ్ ఉంటుంది అఫీషియల్గా. అంటే మ్యాక్సిమం ఈ ఇంటర్వ్యూ తర్వాత ముందు నాకు తెలియదు, బట్ పెనే స్టోరీలో బుక్ ఉంటుంది, చూడండి. మీరు చూస్తే మీకు తెలుస్తుంది లైక్ లైఫ్ స్టోరీ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఇంటర్వ్యూలో మీరు 1 గంట వినొచ్చు, బట్ అక్కడ జీవితమే ఉంటుంది. ఓకే. కాదు, సినిమాలు చూస్తారా? అన్నీ చూస్తాం. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? హాలీవుడ్ మొత్తం. తెలుగులో చెప్పబ్బా. హాలీవుడ్ ఓకే, టాలీవుడ్లో ఎవరు ఫేవరెట్? రవితేజ గారు మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్. సో స్వీట్ ఆఫ్ యూ రంజిత్ గారు, సచ్ ఏ లవ్లీ పర్సన్, కైండ్ హార్టెడ్. నిజంగా నాకు ఈ ఇంటర్వ్యూ మంచి మెమరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను పిలవంగానే వచ్చినందుకు ఐ ఫెల్ వెరీ హ్యాపీ.
యూ మేడ్ మై డే అనమాట ఈ రోజు మాత్రం నిజంగా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అమ్మగారు లాగానే మేమందరం కూడా వెనకాల మిమ్మల్ని మంచి జరగాలి అని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాము. మీ ఫ్యాన్సే ఉన్నారు, సారీ మీ ఫ్యాన్స్ అనకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాలి మీ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ. అండ్ మీరు ఏదైతే ఏం గోల్ పెట్టుకున్నారో 10 yearsలో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని మంచిగా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా మా సుమన్ టీవీ గురించి ఏమైనా చెప్పేస్తారా? ఇలాంటి లైక్ ఎవరైతే ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉన్నారో సమాజానికి వీళ్ళ వల్ల చాలా ఉపయోగపడతారు అండ్ చాలామంది మారుతారు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అలాంటి చాలామందిని గుర్తించి సో వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని త్రూ ద సోషల్ మీడియా, ఎందుకంటే మీడియా అంటేనే అది కదా, సో ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ని త్రూ ద సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేయాలని అండ్ దానివల్ల ఇంకా చాలామంది మారి సమాజం బాగుపడాలి అండ్ మెరుగైన సమాజం రావాలి. లైక్ త్రూ ద మీడియా ద్వారా మీరు లైక్ ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మన దేశం ఎలా బాగుపడుతుంది అండ్ రూల్స్ పాటించాలి. దీనివల్ల మనకి ఏముంటుంది, ఇంట్లో ఆర్గనైజ్డ్గా థింగ్స్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి. ఇప్పుడు స్టూడియో ఉంది, ఆర్గనైజ్డ్గా థింగ్స్ ఉన్నాయి, ఎంత బాగున్నది. ఆ ఫ్లవర్ వాజులు ఇవన్నీ తీసిరు, ఈడ ఇష్టం ఉన్నట్టు చిన్నపిల్లలు పడేసినట్టు పడేస్తే చూస్తే మెస్సీగా ఉంటుంది కదా. దేశం కూడా అలాంటిదే, ఇల్లు సర్దుకున్నట్టు దేశాన్ని కూడా ఇంత మంచిగా బ్యూటిఫుల్గా సర్దుకుంటే వచ్చే ప్రతి టూరిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇండియా అంటే మురికాల్వ అన్న రీతిలో బయట ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి అలా కాకుండా మంచిగా నీట్గా ఉండేటట్టు పీపుల్స్కి అందరికీ చెప్పాలని ఆయన కోరుకుంటున్నా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రంజిత్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.